100. Hindi 273. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నారోషముల నీవు ప్రియముగను మోసిదివా, నా దోషముల నీవు ప్రియముగను మోసిదివా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. మృదువైన నీ నుదురు ముళ్ళ పోట్ల చేత, మృదువైన నీ నుదురు ముళ్ళ పోట్ల చేత, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. పాట సంఖ్య తెలుగులో 156. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు, సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి, ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం. పాట సంఖ్య 175. ఉల్లాసించుచున్నది
అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్. పరమందలి ప్రతి ఆశీర్వాదం, పరమందలి ప్రతి ఆశీర్వాదం, క్రీస్తునందు మనకు సర్వం నొసగే, క్రీస్తునందు మనకు సర్వం నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. జగత్తును నాది వేయక మునుపే ఏర్పరచుకొని మనల క్రీస్తు ప్రభులో, జగత్తును నాది వేయక మునుపే ఏర్పరచుకొని మనల క్రీస్తు నములో. పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకు సగే, పరలోక దీవెనలు మనకు సగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి, ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం, ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. హిందీ పాట పాడుకుందాం. హిందీ గానా. वरदान करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा. वरदान करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा. मार्ग तू है, सत्य तू है, मार्ग तू ही है, सत्य तू ही है, जीवन तू ही मेरे प्रभु, जीवन तू ही मेरे प्रभु. आराधना करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा. क्योंकि मैंने भौतिक काम से तेरी संगति को बिल्कुल छोड़ा. क्योंकि मैंने भौतिक काम से तेरी संगति को बिल्कुल छोड़ा. मेरे जीवन को तूने सुधारा, मेरे जीवन को तूने सुधारा. सेवा करना सिखाया प्रभु, सेवा करना सिखाया प्रभु.
आराधना करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा। आराधना करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा। मैंने सोचा था मेरे जीवन में काफी है तेरा वचन सुनना। मैंने सोचा था मेरे जीवन में काफी है तेरा वचन सुनना, पर तूने मेरे आंसुओं से, पर तूने मेरे आंसुओं से पाँवों को देने सिखाया प्रभु, पाँवों को देने सिखाया प्रभु। आराधना करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा। आराधना करूं मैं दिल से बजूंगा, सनातन तक तेरी स्तुति करूंगा। ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम पे आप सबको बधाई। Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ఈ దినము ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. इस दिन हम प्रभु की उपासना में प्रवेश करने से पहले हम वचन के भाग से थोड़े वचन देख के हम आराधना में प्रवेश करेंगे। Before we enter into the worship, today we will meditate few scriptures from the Word of God and then we will worship Him. దయచేసి చూడండి, మొదటి దినవృత్తాంతములు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. पहला इतिहास 16 अध्याय और 8वां वचन। First Chronicles chapter 16 verse 8. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. पहला इतिहास का 16 अध्याय और 8वां वचन हम पढ़ेंगे। First Chronicles chapter 16 verse 8 we will read. కలిసి చదువుకుందాం. सब मिलके पढ़ेंगे। We'll all read together. యెహోవాకు యెహోవాకు ధన్యవాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లించుడి. ఆయన ప్రార్థన నామమును करे, make ప్రకటన known his చేయుడి. deeds among the ఆయన people. కార్యములను कामों का జనములలో प्रचार करे। తెలియజేయుడి. ఇంకొక వచనం చదువుకుందాం. ఇక్కడే 29వ వచనం చదువుకుందాం. यही अध्याय से हम 29 वचन भी पढ़ेंगे। In the same chapter we will read verse 29. యెహోవా యెహోవాకి నామమునకు మహిమ, Glory మహిమను due unto his ఆయన name. Bring an చెల్లించుడి. offering and నైవేద్యములు come before యెహోవాకి him, worship the Lord ఆయన in మహిమ, సన్నిధిని చేరి holiness. పరిశుద్ధాలంకారములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మరి ఈ యొక్క ఆరాధనలో వాక్యంలో ప్రవేశించక ముందు మనము ప్రభు కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. हम इस वचन के अंदर प्रवेश करने से पहले, उपासना से जाने से पहले हम प्रभु की तरफ अगुवाई के लिए प्रार्थना में हम उनकी तरफ देखेंगे। Before meditating the scriptures, let's look to the Lord for his grace. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాగణుడు, మహోన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ప్రభా, మారని మార్పు చెందని దేవుడు ప్రభా. మరి ఈ యొక్క దినం వరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఇదంతా కేవలం నీ కృపనే ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు. ఏక సమయంలో మరి నాయన తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి. ముఖ్యంగా నన్ను ఖాళీ చేయండి ప్రభా. మీ యొక్క నాయన తండ్రి రక్త పరోక్షని తీసుకురండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఏ యోగ్యత లేదు ప్రభా నాయన, నీ కనికరాన్ని చూపిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. మరి మా అందరికి కూడా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే మనసు, యేసుక్రీస్తు ప్రభువారిని చూచే కన్నులు దయచేయండి. ఈ సమయంలో ట్రాన్స్లేషన్ చేసిన సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ముగ్గురికి ఏక మనసు, ఏక ఆత్మ దయచేయండి. ఆయా ప్రాంతాల్లో నిబిడలు ప్రభా ఆన్లైన్లో వీక్షిస్తుండగా వారికి కూడా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. మరి నాయన నిన్ను ఆరాధించుటకు
నిన్ను మహింపరచుటకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా మరి మా హృదయాలను మీరే నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మరి మాట్లాడి సిద్ధపరుస్తురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఇది నా వాక్యం కొరకే మరి మనం చూసుకునేటువంటి భాగము ఈ యొక్క మొదటి దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయం. आज के वचन भाग के देखेंगे कि पहला इतिहास 16 अध्याय और 8 वचन. Today for our meditation, we are reading the First Chronicles chapter 16. ఈ యొక్క 16వ అధ్యాయాన్ని మనం గమనించినట్టయితే ఇదంతా కూడా మరి దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు, వారు దేవుని యొక్క మందిరావరణంలో ఆయన మందసం యొద్ద ఆరాధన కొరకే చేరవచ్చినటువంటి మరి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. यहाँ पे हम देखते हैं कि इस 16 अध्याय में हम देखते हैं कि प्रभु के परमेश्वर के जो प्रजा निज प्रजा हैं वो सारे तंबू में प्रभु की वो संदूक के इर्द गिर्द वो बसे हुए हम देखते हैं. Here in this chapter, we find that the children and people of God, they have come together to the ark of the God. మరి మనం కూడా నేటి దినాన మన ప్రభు యొద్దకు వచ్చినాం. మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి ఆన్లైన్లో మనం చేరినప్పటికీ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉన్నాడని, దేవుని సన్నిధి మనతో ఉన్నదని గ్రహించి ఎంతో భయభక్తులతో మరి వాక్యం తెరిచి వాక్యాన్ని రాసుకుంటూ శ్రద్ధతో మనం దేవుని సన్నిధిలో ఉన్నామని మనం గుర్తు చేసుకుందాం. और आज भी हम इस परिस्थितियों के प्रभाव से पीड़ित है, फिर भी हम इस ऑनलाइन सभा के द्वारा हम आत्मा से प्रेरित होते हुए इस सारे वचन को सुनते हुए लिखते हुए हम बहुत ही क्रम और भय रखते हुए प्रभु के उपस्थिति में हम आए हुए हैं. Though the current situation is not allowing us to gather together, but yet we are online in spirit. We have come together in the presence of God in spirit, and we hope that we are writing and noting down the points so that we will prepare ourselves to worship Him. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే, గత వారంలో నేను మరి ఒక దైవజనుని మాటలు వింటూ ఆయన చెప్తా ఉన్నాడు, ఆన్లైన్లో ఆరాధన అన్నప్పుడు మరి పిల్లలు చూస్తే సోఫాలలో, కొంతమంది బెడ్లలో, కొంతమంది ఈ రీతిగా ఇష్టానుసారంగా ఎవరిష్టం ఉన్నట్టు వారు ఉంటా ఉన్నారు. ఆ రీతిగా ఉండకండి. మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని, మీరు ఏ రీతిగా ఉంటారో దేవుని సన్నిధిలో ఆ రీతిగా క్రమంగా ఉండి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని రాసుకుంటూ మరి ఆరాధన సమయంలో ఆరాధించాలని మరి మనం వింటూ వచ్చాం. और इस एक प्रभु का दास ने इस तरह कहते हुए बताए थे, मैंने सुना है कि जब हम उपासना के लिए एकत्रित होते हैं इस ऑनलाइन के द्वारा, हम ये पाते हैं कि घर में जो भी उपस्थित है वो परिवार के सदस्य, कहीं देखते हैं कि सोफ़ा में बैठे हुए हैं, कि बच्चे सोफ़ा में बैठे हैं और बड़े कहीं कुर्सी पर बैठे हैं. ऐसा अपने मर्जी के मुताबिक वो लोग बैठे हुए हैं. लेकिन ये जानना ज़रूरी है कि हम प्रभु के उपस्थिति में हम ठहरे हुए हैं और डर भय मानना है. And why we are reminding this one? Last week I was listening to one message from God's servant. He was mentioning that many people, when they are sitting for the online ministry, online worship, they are sitting on the sofas and the beds, and casually they are sitting. And now today God is reminding us to sit as we are sitting in the presence of God with fear and the trembling. ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినట్టు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన నామమును ప్రకటించేయడానికి మనం దేవుని సన్నిధికి చేరువచ్చున్నాం. और हम इस दिन इस समय में पहले इतिहास का 16 अध्याय 8वां वचन के अनुसार हम यहोवा का धन्यवाद करने के लिए प्रार्थना करें और देश देश के उस देश में उनके कामों की प्रचार करें. As we have read from 1 Chronicles chapter 16 verse 8, give thanks unto the Lord, call upon His name, make known His deeds among the people. For that reason we also have come to His presence today. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్టయితే ఈ యొక్క మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ప్రజలు మరి దేవుని యొక్క మందస్సాన్ని తీసుకుని వచ్చి దావీదు దేవుని యొక్క మందస్సం కొరకు వేయించినటువంటి గుడారం నడుము మధ్య ఉంచి వారక్కడ దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్టు మనం ఈ సందర్భాన్ని చూడొచ్చు. यहाँ पे हम देखते हैं कि पहला इतिहास 16 अध्याय पहला वचन के अनुसार हम देखते हैं कि सारे इस्राएली प्रजा प्रभु की जो संदूक है उसको ले आकर
जो दाऊद ने तंबू प्रभु की उपस्थिति के लिए वो संदूक के लिए बनाया है, उसके बीच में उसको लगाते हुए उसके इर्द गिर्द में वो लोग बसते हुए प्रभु की उपासना चढ़ा रहे हैं। In this chapter 16 verse 1, we find that the people have brought the ark of God and they have kept and they set in the tent that David has pitched for it, and they have come together there to offer the offerings to the God. ఈ యొక్క సందర్భాన్ని గమనిస్తే మరి అప్పటి వరకు దేవుని మందసం ఎక్కడుంది? अगर हम ये परिस्थिति को देखते हुए कि वह समय तक प्रभु की जो संदूक थी वो कहाँ पे था, And if you see the situation until this time where the ark of God was, మరి ఇదే మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అది కిర్యాతారీము అనేటువంటి ఆ యొక్క స్థలంలో ఉండింది. पहला इतिहास 13 अध्याय हम 6वां वचन में हम देखते हैं कि वो किरियात जेरिम के एक स्थान में वहाँ पे मौजूद था। according to 1 Chronicles chapter 13 verse 6, the ark of the God was at Kiriath Jearim. మరి ఆ యొక్క స్థలం నుండి దావీదు మరి మందసాన్ని వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తానుసారంగా తీసుకురాకపోతే నష్టం జరిగింది. తిరిగి ఓబేదేదోము ఇంట్లో పెడుతూ వచ్చారు. ఇది మనము 14వ వచనము చూడొచ్చు. और हम ये देखते हैं कि वहाँ से प्रभु की जो संदूक को लेके आने के लिए वो लोग कोशिश किए हैं, लेकिन वो कोशिश में वो लोग सही माने पे उसको नहीं किए हैं, इसलिए प्रभु की आग्रह या फिर उनकी क्रोध उनके ऊपर आया था। तो उस संदूक को वहाँ पे हम देखते हैं 14 पद 13 और 14 पद के अनुसार हम ओबेद-ओदोम के घराने के उस खलियान के पास उसको रोक दिए थे। And here if you find that the people of Israel, when they wanted to move the ark of God from that place, and they didn't do according to the will of God, that's the reason that they have underwent the curse of the God. And then in the chapter 13 verse 14, they have brought the ark of God into the house of the Obed-edom. మరి ఇప్పుడు ఓబేదేదోము ఇంట్లో నుండి తిరిగి దేవుని చిత్తానుసారంగా లేవీలు ఆ యొక్క మందసాన్ని మోస్తూ ఈ యొక్క మరి దావీదు ఏర్పరిచినటువంటి ఆ యొక్క గుడారంలోనికి దాన్ని తీసుకొని వచ్చున్నారు. और अब ये सारे प्रजा पहले जो लेवियों हैं उसको उस संदूक को उठाते हुए लेके आ रहे हैं कि प्रभु दाऊद ने जो क्रम उनके लिए नियम किया है उसके अनुसार उसको लेके आके प्रभु के तंबू के अंदर वो लोग लगाए हुए हैं. And now the Levites have brought the ark of God according to the will of God, and they brought and kept in the tent where the David has pitched for it. కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. अब हम ये देखते हैं कि वो सारे लोग बहुत ही आनंदित से प्रभु के उपस्थिति में मौजूद थे. Now we can find that they all have come to the presence of God with joy and happiness. ఎందుకంటే అప్పటి వరకు మరి వారికి సౌలు రాజుగా ఉంటూ వచ్చాడు. సౌలు రాజుగా ఉన్నంత కాలము ఏ రీతిగా ఉందా అంటే ఈ యొక్క మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది, రండి సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. और हम देखते हैं कि साउल उसके दिनों के समय में कैसा उन लोगों की परिस्थिति की थी कि 13 अध्याय का हम तीसरा वचन में हम देखते हैं कि और हमने अपने परमेश्वर के संदूक को अपने यहाँ नहीं ले के आए हैं, क्योंकि हम आशा नहीं करे हैं और उनके पास पूछताछ भी नहीं किए हैं. And if you see that during the time of the Saul when he was king, and how the children of Israel dealt with the ark of God, we can find from 1 Chronicles chapter 13 verse 3 that they were not inquiring in the days of the Saul at all. చూడండి, మరి ఈ యొక్క పాత నిబంధన కాలంలో అయితే మరి దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మరి ఆయన యొక్క స్థలాన్ని మరి ఆయన మాట్లాడే స్థలంగా, ఆయన నివసించే స్థలంగా మనం గమనించవచ్చు. और पुराने नियम के व्यवस्था के अनुसार हम देखते हैं कि प्रभु की जो उपस्थिति या फिर उनकी तंबू के अंदर से ही प्रभु बात करते हुए उनसे जो भी बात उनसे देना है वहाँ से देते हुए हम नजर आते हैं. If you find in the Old Testament, the God was speaking to the children of Israel at the place where God's presence was there, is that near the ark of God. మరి ఆ యొక్క దేవుని మందస్సాన్ని సౌలు రాజుగా ఉన్నంత కాలం ఏ రీతిగా ఉందంట,
దాని యొద్ద విచారణ చేయకుండా, దాని యొద్దకు వెళ్ళకుండా తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ దేవునికి ఎంతో దూరస్తుడైపోతూ వచ్చాడు. और उन दिनों में साउल उसके दिनों में प्रभु परमेश्वर की संदूक को वो लोग नहीं पाए हैं, उसके नज़दीक भी नहीं गए हैं और कोई ऐसी विचार भी नहीं किए हैं. But the children of Israel and Saul, they were not at all inquiring with the Lord during the Saul's reign, and they were not considering the ark of God and his presence. మరి ఆ రీతిగా వారు దేవునికి దూరస్తులైపోతూ వచ్చారు. సౌలు తన యొక్క విధేయతను బట్టి, తన యొక్క పాపపు జీవితాన్ని బట్టి దేవునికి దూరస్తుడైపోతాడు. దేవుని యొక్క స్వరానికి, దేవుని యొక్క నడిపింపుకి, సమస్తానికి దూరం అయిపోతూ వచ్చాడు. और उस तरह राजा साउल अपने प्रभु की बातों को ना मानते हुए, प्रभु के विचार को ना जानते हुए प्रभु के उपस्थिति से बहुत दूर चले जाता है और प्रजाओं को भी दूर लेके चले जाता है. And the Saul, because of his disobedience and because of his faults, he has gone away from the presence of God. మరి ఆ రీతిగా ఉన్నటువంటి దినాల్లో తిరిగి దేవుడు ఆ యొక్క ప్రజలపై కనికరించి దావీదును రాజుగా చేసిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని వారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరావరణలో వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. और उस तरह साउल उसको निकाल के दाऊद को राजा बनाते हुए उनको फिर से याद दिला रहे हैं कि प्रभु की उपस्थिति के बारे में, उनके बात विचार करने के लिए प्रभु उनको याद दिला रहे हैं. And now God made David as king, and the ark of the God has been brought and kept in a tent, and all people have come together to the presence of God and they are worshipping him. మరి ఏ రీతిగా ఇక్కడ ఆరాధిస్తూ వచ్చారో ఒక 4 విషయాలు మనం చూసుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. और यहाँ पे वो लोग किस तरह प्रभु की उपासना चढ़ाए हैं, उसमें से हम 4 चीज़ों को ध्यान करके हम आराधना में प्रवेश करेंगे. We will meditate 4 things about the children of Israel, how they are worshipping the God, and then we will enter into the worship. చూడండి, ఈ యొక్క మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయంలో 25వ వచనం 27వ వచనం చదువుకుందాం. और पहला इतिहास 16 अध्याय 25 और 27 वचन हम पढ़ेंगे. First Chronicles chapter 16 verses 25 and 27 we will read. क्योंकि यहोवा Great is the Lord महागण and है और greatly to be स्तुति praised. है He और also उनकी is जो to है be feared above all సమస్త gods. దేవుల కంటే Glory and ఆయన honor చారో are in और his presence, strength and ఘనత glorious are ఘనత his ways. ప్రభావములు సాత్ ఆయన మహమ్మత్ సన్నిధిని ఉన్నవి, और బలమును आनंद సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూడండి ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తా ఉన్నారంటే, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ యొక్క దేవుని నామాన్ని బట్టి, ఆ యొక్క గొప్ప దేవుని బట్టి వారు ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. और यहाँ पे हम देखते हैं कि प्रभु की महिमा वो लोग कैसे चढ़ा रहे हैं कि उनकी जो सामर्थ है, उनका वैभव जो है, उनको प्रचार करते हुए वो लोग प्रभु की उपासना चढ़ाए हुए हैं. Here the people, they are praising God in such a way that about the greatness of the Lord and his great things what he has done for them. కాబట్టి మనం కూడా మన దేవుని బట్టి మనము ఆరాధిస్తూ రావాలి. నిజంగా మన దేవుడు ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆయన నిత్యమైనటువంటి నిత్య దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और हमारे प्रभु की महानता को हम जानते हुए, इनके वैभव को जानते हुए, वो प्रभु आदि और अंत भी है और वो अल्फा और ओमेगा है, वो जानते हुए प्रभु को हम उपासना चढ़ाना चाहिए. I also we need to understand that our God is first and the last and the beginning and the end, and is the Alpha and Omega and is eternal God. By identifying these things, we need to worship him. ఆది కాండం 21వ అధ్యాయం 33లో రాయబడుతూ వచ్చింది, ఆయన నిత్య దేవుడని ఇక్కడ అబ్రహాము సెలవిస్తూ వచ్చాడు. और इतिहास पहला उत्पत्ति 21 का 13 में हम देखते हैं कि 33 33 में हम देखते हैं कि वहाँ पे प्रभु ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, अनंत काल का प्रभु है. And here from Genesis chapter 21 verse 33 we find that he is the everlasting God. అవును, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన మరి ఆది అంతమైనటువంటి దేవుడు. మనం చూస్తే ఆది కాండంలో 1వ అధ్యాయంలో, మరి అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మరి ఆయన ఆరంభము నుండి ఆయన ఉన్నటువంటి వాడు, ఆయనకు ఆది అంతం లేనటువంటి వాడు, ఆయన నిత్యము
మరి జీవిస్తున్నటువంటి దేవుడు, ఆయన నిత్య దేవుడు. और हम देखते हैं कि उत्पत्ति के पहला अध्याय में, यूहन्ना का पहला अध्याय में, वो आदि संभूत प्रभु है जो सर्व सृष्टि को सृजनहार है। वो आदि से मौजूद है और अनंत काल तक मौजूद रहेगा। If you see from Revelation chapter 1 and also Gospel according to John chapter 1, we can find that our God is the beginning. He was there from the beginning, and accordingly here we find that he is an everlasting God. కాబట్టి ఆయన ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించడానికి వచ్చాం. చూడండి, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్న ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. और उस महान प्रभु को हम उपासना चढ़ाने के लिए आए हैं, जो प्रभु हमारे सृष्टिकर्ता है और वो हमारे साथ हमेशा उनकी उपस्थिति रहेगी। वो इम्मानुएल प्रभु है। He is the great God, he is our creator, and he is the God of Emmanuel, and he is always with us, and we have come to worship him. ఇక్కడే మొదటి దినవృత్తాంతంలో దావీదు ఈ యొక్క రాజు గురించి, ఈ యొక్క దేవుని గురించి ఏమంటున్నాడు చూడండి. ఇదే 17వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 17వ అధ్యాయము 20వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా, మేము మా చెవులతో వినదంతయు నిజము, నీవంటి వాడెవడునూ లేదు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. यहाँ पे हम देखते हैं कि पहला इतिहास 17 अध्याय 20 वचन में, ए यहोवा, जो कुछ हमने अपने कानों से सुना है उसके अनुसार तेरे तुल्य कोई नहीं है और तुझ जैसा और कोई परमेश्वर नहीं है। First Chronicles chapter 17 verse 20, if you see, O Lord, there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears. కాబట్టి మన దేవుడు లాంటి దేవుడు ఎవరూ లేదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా సృజించినటువంటి దేవుడు. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. और वो हमारा परमेश्वर है जो हमारे सृजनहार है, और उन्हें उनके अलावा हम किसी और की उपासना नहीं चढ़ा सकते हैं, तो इसलिए हम उनकी उपासना चढ़ाना है। He is the great God, he is our creator, he is everlasting God, he is with us always. There is no one like our God, hence we need to worship him. మరి రెండవదిగా ఇక్కడ చూస్తే ఆయనను ఏ రీతిగా ఆరాధిస్తున్నారంటే, ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 16వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేసుకునుడని సెలవిస్తా ఉన్నాడు. 13వ వచనం చూస్తాం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. और इसी अध्याय में 16 अध्याय के 13 वचन में हम देखते हैं कि हम दाऊद उनको निवोता दे रहा है कि उनके महानता, जो महान काम उन्होंने किया है, आश्चर्य काम किया है, उनको याद करते हुए उनके उपस्थिति में उपासना चढ़ाने के लिए, आने के लिए निवोता दे रहे हैं। In First Chronicles chapter 16 verse 12, we can find secondly that remember his marvelous works, that he hath done his wonders and the judgments of his mouth. Likewise David was intimating to his people to worship this marvelous God. కాబట్టి మనం కూడా మరి మన దేవుని బట్టి, ఆయన నిత్య దేవుడు కాబట్టి మనం ఆరాధిస్తూ రావాలి. అంతేకాకుండా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసినటువంటి సూచక్రియలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలి. और हमारे जीवन में प्रभु अनंत काल का प्रभु है, जो हमारे जीवन के अंदर जो आश्चर्य कार्य, जो अचंभ कार्य जो उन्होंने किया है, उनको सब याद करते हुए उनकी उपासना हम चढ़ाना जरूरी है। Our God is everlasting God, and now he has done many marvelous works and also many wonders in our lives, hence we need to worship him. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనము గమనించినట్టయితే 30వ వచనము 34వ వచనము ఈ యొక్క భాగంలో చూస్తే, అక్కడ ఒక వ్యక్తి మరి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినట్టు మనం చూస్తాం. यहाँ पे देखते हैं कि लूका का 10वां अध्याय में 34वां अध्याय वचन में हम देखते हैं। In Luke chapter 10 verse 34 onwards, we can find here one person was traveling from Jericho. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నట్టు 30వ వచనం నుండి 37 వరకు మనం చూస్తాం. यहाँ पे हम देखते हैं कि एक
जो यरूशलेम से एरिको से यरूशलेम तक जा रहा है, यरूशलेम से एरिको तक जा रहा है। Luke chapter 30, the 10 verse 30, we can find that a certain man was traveling from Jerusalem to Jericho. యెరూషలేము దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పట్టణము, మరి దేవుని యొక్క సన్నిధిని సూచిస్తా ఉంది. हम देखते हैं कि वो जो यरूशलेम है प्रभु की उपस्थिति का नगर है। And we can find that the Jerusalem is the place where God's presence is there, and it's the house of God. మరి అలాంటి స్థలంలో నుండి ఈ యొక్క వ్యక్తి ఎరికోకు ప్రయాణం చేస్తా ఉన్నాడు. और हम देखते हैं कि इस व्यक्ति यरूशलेम से उस नगर के तरफ प्रयाण कर रहा है। This person, he was traveling from such a place to Jericho. ఈ యొక్క ఎరికో అంటే శాపగ్రస్తమైనటువంటి స్థలం. और यरीको जो प्रदेश है वो बहुत ही शपित प्रदेश है। And Jericho place is an cursed place. మనం యెహోషువ గ్రంథంలో ఆ విషయాన్ని చూస్తాం. यहोशू का पुस्तक में हम वो पाते हैं। మరి Book of Joshua, we can find that thing. అయితే ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని వదిలి, దేవుని యొక్క సన్నిధిని వదిలి దూరంగా ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థలానికి వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి మరి దొంగల చేతిలో పడి మరి ఆయన ప్రాణాపాయాన్ని తెచ్చుకుంటూ వచ్చాడు. और हम देखते हैं यहाँ पे कि प्रभु के घर को छोड़ के प्रभु के उपस्थिति को छोड़ के उस शपित नगर के तरफ वो जाते हुए चोरों के हाथों में वो पड़ के बहुत मार खाते हुए बुरी तरह वो बैठा है। Yes, this person was traveling from such a place of Jerusalem where the God's presence is there, and he is going to the place Jericho, which is the cursed place, and during that travel he fell among the thieves. మరి ఆ యొక్క దొంగల చేతిలో పడి చివరికి ఆయనను మరణాపాయ స్థితిలో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. और उस चोरों के हाथ में वो पड़ गया और उसको वो लोग ने मौत के करीब लाके वहाँ पे छोड़ दिए हैं। These thieves have wounded him and leaving him half dead. మరి ఆ యొక్క వ్యక్తి వల్లే మనం చూసినాం, సౌలు కూడా దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని సన్నిధిలో విచారణ చేయకుండా దేవునికి దూరస్తుడైపోయి చివరికి మరణాన్ని తెచ్చుకుంటూ వచ్చాడు. और उसी तरह हम भी देखे हैं कि पहले कि साउलुस ने अपने जीवन में प्रभु की उपस्थिति को ना जानते हुए उनका पास नहीं गया है और उनके विचार भी नहीं किया है, इसलिए दूर चले गया है। And if you see the King Saul, how he was disobedient to the God, and he has gone away from the presence of God, and at the end, and he has died and without God. మరి అదే 34వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే అక్కడ మరి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించినట్టు ఇక్కడ మంచి సమరయుని మనం చూస్తాం. यहाँ पे एक अच्छा समरय के बारे में 34 वचन में हम देखते हैं कि उसके पास वो आकर उसके घावों पर तेल लगाते हुए, मरहम लगाते हुए उसको अपने गधे पे डाल के उसको एक दादी के पास लेके जाके वहाँ पे उसकी देखभाल करने के लिए वहाँ पे छोड़ा है। And here in Luke chapter 10 verse 33 and 34, if you see, there was a certain Samaritan who went to this person who has been wounded and bound up his wounds, pouring in oil and wine, and set him on his own beast and brought him to an inn and took care of him. కాబట్టి ఈ యొక్క సమరయుడు, మంచి సమరయుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మీద జాలి పడుతూ వచ్చాడు. మరణాపాయ స్థితిలో, సగము చనిపోయినటువంటి స్థితిలో, మరి శత్రువు చేతిలో కొట్టబడి విడిచిపెట్టబడినటువంటి వ్యక్తిని ఈ యొక్క వ్యక్తి జాలిపడి ఈ మంచి సమరయుడిని ఆయన్ని దర్శించి ఆయన గాయం కట్టి అతన్ని మరి స్వస్థపరచడానికి అతన్ని నూనె రాసి అతన్ని బాగుపరుస్తూ వచ్చాడు. और हम ये पाते हैं कि इस संदर्भ में कि वो जो नेक समरय था वो उसको उस जगह में वो बहुत ही मौत के घाट के करीब था, उसको देखा है, उसके ऊपर दया आया है और उसके गाँवों को तेल मरहम लगा के उसकी देखभाल करने के लिए लेके गया है। The good Samaritan had come to this person who has been wounded and who has stripped off his raiment, and whom the thieves have leaving him half dead, and he has compassion towards him and came towards him and bound up his wounds, pouring in oil and wine,
and he has treated him well. అదే రీతిగా మనం కూడా మరొకప్పుడైతే దేవునికి మరి దూరస్తులమై దేవుని సన్నిధి లేక దేవుని యొద్ద విచారణ చేయక దేవునికి అవిధేయులమై మనము మరి నిత్య నరకానికి పాత్రులైనప్పుడు యేసు క్రీస్తు ప్రభులో మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. और हम भी प्रभु की बात को ना मानते हुए दूर चले जाते हुए बहुत ही बुराइयों में और संकट में फंसे हुए थे. उस समय प्रभु परमेश्वर ने अपने प्रभु यीशु मसीह को इस जगत में भेजा है कि ताकि हमको बचा सके. In the same way, in our condition also, we were disobedient to the God and we were away from the presence of God and we were destined to the eternal hellfire. That moment God had compassion towards us, sent his only son Jesus Christ and who had and taken care of us. మరి ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము మొదటి 2 వచనాలు చూసినట్టయితే మనందరికీ తెలిసిన భాగమే. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మరి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. और हम एफेसियों का 2 अध्याय में हम पहले 2 वचन में हम देखते हैं कि हम जब अपराधी थे, जब हम दोषी थे, तब प्रभु ने हमें याद किया है और हमें क्षमा किया है. And according to Ephesians chapter 2 verse 1 and 2, that we find that when we were dead in trespasses and sins, and Lord Jesus Christ has quickened us. మరి అంతేకాకుండా 13వ వచనంలో చూస్తే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. लेकिन हम देखते हैं कि 13 वचन के अनुसार पर अब तो तुम मसीह यीशु में तुम जो पहले दूर थे अभी मसीह में आप जोड़े गए हैं. In verse 13, but now we have in Christ Jesus ye who sometimes were far off and are made nigh by the blood of Christ. చూడండి, దేవుడు మన యొక్క దేవుని బట్టి ఆ యొక్క నిత్య దేవుని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలని మొదటి విషయం చూసాం. రెండవదిగా ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవును, ఒకప్పుడైతే మనం దూరస్థులమైనప్పుడు, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, మరి నిత్య నరకానికి ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో మనల్ని సమీపస్తులుగా చేసి మనల్ని రక్షిస్తూ వచ్చారు. पहले हम देखे हैं कि प्रभु जो अनंत काल का प्रभु है उनको उपासना हम चढ़ाना है. और दूसरा चीज़, प्रभु ने हम अपने ऊपर जो दया दिखाया है, जो आश्चर्य कार्य हमारे जीवन में किया है, उन सारे चीज़ों को हम याद करते हुए उनकी उपासना हम चढ़ाना है. And the first we have seen that we need to worship him because he is an everlasting God, and secondly he has done marvelous things in life. In our lives, when we were disobedient, we were dead in the sins and the trespasses, and God made us nigh unto him through the blood of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారానే మనకు మన పాపములకు క్షమాపణ, మనకు విమోచన, అంతేకాకుండా ఆయన యొక్క రక్తం ద్వారానే మనము దేవునికి సమీపస్తులుగా చేయబడుతూ వచ్చాం. और प्रभु यीशु मसीह के लहू के द्वारा ही हमारे पापों की, हमारे अपराधों की क्षमा मिली है और उनके करीब हम लेके आए गए हैं. Through the blood of the Jesus Christ, our sins have been forgiveness, and we obtained the forgiveness of our sins, and we have made nigh unto the Lord. మనం దూరస్థులమైనప్పుడు, మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఆ మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చాడు. నిన్ను నన్ను మరి ప్రేమించి ప్రభు రక్షించారు. తన యొక్క సన్నిధిలోనికి తన బిడ్డలుగా మనం చేసుకుంటూ వచ్చాడు. जब हम दूर थे, हम अपने अपराधों के कारण दबे हुए थे, उस समय प्रभु हमें याद किए हैं और हमें करीब लेके आके अपने प्रजा, निज प्रजा हमें बनाया है. When we are far away from his presence, God had compassion towards us, and he brought nigh unto him and kept in his presence, and so that we could worship him. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూడండి, ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేశారు. నిజంగా మనం చూస్తే ఆ యొక్క వ్యక్తి వల్లే మరి మరణాపాయ స్థితిలో ఉంటే అసలు మనల్ని గుర్తించడానికి, మనల్ని రక్షించడానికి, మన మీద జాలి దయ చూపించడానికి మనం ఏమాత్రం యోగ్యులం కాము. అయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ప్రేమించి ప్రభు మనల్ని రక్షించారు, తనకు సమీపంగా తీసుకుని వచ్చారు. उस आदमी की तरह हम भी अपने बाधाओं में दबे हुए थे, अपने अपराधों में दबे हुए थे. उस समय प्रभु ने हमें देखा है, जबकि हम में कोई
ऐसी चीज़ नहीं थी कि हमें कोई ताके, हमें कोई देखे, हमारे पर नज़र फेंके, लेकिन प्रभु ने हमारे तरफ आया है, उनके लहू के अंदर हमें क्षमा दिया है, हमें बचा के हमें करीब लेके आए हैं। Yes, this person who has been wounded and half dead, in the same way we are also in such a way condition that no one is there to identify us, no one is there to come towards us, no one is there to show compassion on us, but the Lord Jesus Christ has come to us, he has shown the compassion and he has saved us and he made us as his children and brought into his presence. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 6వ వచనం రెండు మనం చదువుకుందాం. तीतु की पहला अध्याय, तीसरा अध्याय 3వ వచనము 6వ వచనం. तीसरा अध्याय और 3 और 6। Titus chapter 3 verse 3 and 6. చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా Ours మునుపు also were sometimes foolish, అవివేలము, disobedient, అవివేకులము, deceived, serving అవిధేయులము, divers lusts and మోసపోయిన pleasures, వారము, living నానా in విధములైన malice and దురాశలకు, envy, hateful and భోగములకు hating one another. దాసులమై ఉండి దుష్టత్వం నందు అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకనొకడు దేశించుంటిమి. 6వ వచనంలో మనం Which he ఆయన shared కృప on వలన us abundantly నీతిమంతులు మనం in Jesus తీర్చబడి Christ our నిత్య జీవనం గురించి నిరీక్షణను బట్టి మనము వారసులమైతిమి. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడైతే యేసు క్రీస్తు ప్రభువారిలో మనం కూడా మరి ఇలాంటి మరి దూరస్థులమై, అవిధేయులమై, మోసపోయిన వారమై, శత్రు చేతిలో, సాతాను చేతిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు కృపను బట్టి రక్షించి ఆ నిత్య దేవుడు మనకు నిత్య జీవాన్ని, నిత్య రక్షణను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और हम भी जब शपित थे, हम प्रभु से दूर थे, हम नाशमान जीवन की तरफ जा रहे थे, उस समय प्रभु ने हमें दर्शन दिया है और हमें उनके करीब लेके आया है। And when we were also deceived by the Satan, we were under his bondage and we were in a dead condition through the Lord Jesus Christ, and he is an everlasting God doing a marvelous thing in life, and he has brought us nigh unto him and he has given us eternal life. కాబట్టి ఆ నిత్య దేవుడు, మరి ఆ నిత్య దేవుని బట్టి, ఆయన శాశ్వతమైనటువంటి ఆ దేవుని బట్టి, శాశ్వతమైనటువంటి ఆయన యొక్క మరి రాజ్యాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. రెండవదిగా ఆయన మనకు ఏ యోగ్యత లేనటువంటి మనకు మరి మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, ప్రాముఖ్యంగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और वो अनंत काल के प्रभु ने हमारे ऊपर जो दया उड़ेला है और उन्होंने हमें जो अपने ऊपर दया दिखाया है, करुणा दिखाया है, उसके अचंभ कार्यों को हम याद करते हुए उनकी उपासना हम चढ़ाना है। The everlasting God who has shown compassion on us, doing the marvelous thing in life and also giving us such an eternal life, then we need to worship him. కాబట్టి నిత్య దేవుడు మనకు నిత్య రక్షణనిచ్చారు, అంతేకాకుండా నిత్య జీవాన్ని మనకిస్తూ వచ్చారు. और अनंत काल के प्रभु हमें अनंत काल का जीवन और अनंत काल की उद्धार प्रभु ने हमें दिया है। Everlasting God has given us everlasting salvation and eternal life. మరి మూడవదిగా ఇంకొక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము ఏ రీతిగా వీరు ఆరాధిస్తా ఉన్నారంటే 34వ వచనంలో ఇంకొక మాట చూస్తాం. पहला इतिहास 16 अध्याय और 34 का वचन में हम देखते हैं किस तरह वो लोग उपासना चढ़ा रहे हैं। And thirdly, we'll see from 1 Chronicles chapter 16 verse 34 how they are worshipping the Lord. యెహోవా యెహోవా కా దయాళుడు, ధన్యవాद, Give thanks ఆయన unto the కృప Lord, for నిరంతరం he is good. भला His है, mercy endureth उसकी forever. करुणा सदा की है। చూడండి, ఆయన కృప నిరంతరముండును, ఆయన దయాళుడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. क्योंकि यहोवा दयालु है, उनका जो भला प्रभु है, इसलिए उनकी हम उपासना चढ़ाना चाहिए। We need to worship our God because he is good and his mercy endureth forever. ఆయన కృప నిరంతరం ఉండేది. మరి మన యొక్క కష్టాల్లో, మన యొక్క శ్రమలో, మన యొక్క ఇబ్బందిలో చూడండి, ఈ యొక్క మరి భయంకరమైనటువంటి వ్యాధి బాధ ఉన్నటువంటి ఈ దినాల్లో కూడా ప్రభు మనల్ని నేటి వరకు సంరక్షిస్తూ సజీవులుగా ఉంచాడంటే దాన్ని బట్టి ఆయన మన ఎడ్ల నిరంతరం చూపుతున్నటువంటి కృపను బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. क्योंकि वो करुणा संपन्न प्रभु है, इसलिए प्रभु ने हमें इतने दिनों तक हमारी देखभाल किए हैं, हमारे पर दया किया है और हमें बचाते हुए चले लेते आए हैं। इसलिए प्रभु को हम
उपासना चढ़ाना चाहिए। In the present days, in this pandemic condition, in the disease and the sorrow, and also in our life, throughout the life, and He was showing His mercy all the time, because His mercy is endureth forever. That is the reason we need to worship our God. చూడండి కీర్తనలు 48వ కీర్త 14వ వచనం. हम देखते हैं Psalm 48:14. కీర్తన भजन संहिता 48 और చదువుదాం. 14 वचन। కీర్తనలు 48:14 Psalm 48 and 14. చదువుదాం. हम पढ़ेंगे ఈ దేవుడు क्योंकि our यहाँ God is परमेश्वर our सदा God forever and ever. మరణం सर्वदा వరకు हमारा guide परमेश्वर us है to death. और उनकी महिमा हम चढ़ाएंगे। చూడండి ఎంత కృపగలిగిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉండేది. మనం అనుకుంటాం మన దేవుడు మనం చూడలేడు, దేవుడు మనతో లేడు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని. కానీ దేవుడు, ఈ యొక్క దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మనం ఈ కరోనా పరిస్థితిలో ఉండొచ్చు, మనం కష్టాల పరిస్థితిలో ఉండొచ్చు, ఇంక ఎలాంటి పరిస్థితిలో అయినా ఉండొచ్చు, కానీ మన దేవుడు ఇమ్మానుయేల్ దేవుడుగా మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. ఆయన సదాకాలము మరణ పర్యంతం కూడా ఆయన మన దేవుడై ఉన్నాడు. हम सोचते हैं कि हम हमारे देखभाल या फिर हमारे बारे में सोच विचार करने वाला कोई नहीं है, लेकिन हमारा परमेश्वर इस तरह के परमेश्वर है कि वो सदा हमारे पास रहेगा और मृत्यु तक हमारे ऊपर अनुग्रह करने वाला प्रभु है। Many times we think that no one is taking care of us, no one is having compassion towards us. But here our God, who is God of Emmanuel, who is always with us, who is merciful God, whose mercy is endureth forever. Such a God is always with us to take care of this. Maybe the corona pandemic situation, or maybe any suffering, any pain, and He is always there with us. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనము నిజంగా ఏ రీతిగా ఈ యొక్క ప్రజలందరూ చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారో మనం కూడా మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆయన నిత్య దేవుడు, మరి ఆయన శాశ్వతమైనటువంటి ఆ యొక్క దేవుని బట్టి మనము ఆరాధిద్దాం. అంతేకాకుండా ఆయన ఎన్నికలైనటువంటి మనల్ని ప్రేమించి రక్షించి నిత్య రక్షణను నిత్య జీవాన్ని దేవుడిచ్చినందుకు మనం ఆరాధించాలి. అంతేకాకుండా మూడవదిగా దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య కృపను బట్టి మరణ పర్యంతం కూడా దేవుడు మనకు తోడై ఉన్నదాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और इस तरह हम हमारे प्रभु जो अनंत काल का परमेश्वर है, जो हमारे ऊपर दया उड़ेलते हुए हमारे पे अनुग्रह और करुणा हमारे ऊपर दिया है और हमें सदा काल के लिए चला के उनका उपस्थिति हमारे पास सदा के लिए रखने वाला परमेश्वर की हम स्तुति और आराधना करना चाहिए. As the children of Israel were worshipping the God, in the same way in our lives also we need to worship our everlasting God, and for the great things He has done in our lives, and also that the eternal salvation, and also His eternal life which God has given to us, and also for that His mercy which endureth forever, and also He is the one who is guiding us until our death. మరి వీటన్నిటిని బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి అనుగ్రహించిన ఈ యొక్క మేలులన్నిటిని బట్టి ప్రభుని మనము ఆరాధిద్దాం. और इस तरह प्रभु ने जो अनुग्रह अपने जीवन में दिया है, हमें बचाते हुए अपने ऊपर करुणा प्रभु ने दिखाया है, उन सारे चीज़ों के लिए हम प्रभु की उपासना चढ़ाना चाहिए. We will worship our God for all things that He has done and shown His mercy towards us. తమిళ్ 462. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు ఆదూర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. యెహోవాని స్వరము జలములపై వినబడెను. యెహోవాని స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించును. మహిమ
మధుర స్వరమేది మెల్లాని స్వరమేది మధుర స్వరమేది మెల్లాని స్వరమేది Praise the Lord and greetings to you in the holy name of our Lord and Savior Jesus Christ. దేవుని నామమునకు స్తోత్రములు. మన ప్రభువును పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభములు. प्रभु की नाम की महिमा हो. आप सभी को प्रभु यीशु मसीह के महान नाम में शुभकामनाएं. And today for our meditation we will read from book of Numbers chapter 6 verse 26. ఈ దినము మనము ధ్యాన నిమిత్తమై చూడండి సంఖ్యాకాండము 6:26. 6వ అధ్యాయం 26వ వచనం. We'll all read together. आज की वर्तमान के लिए हम गिनती की पुस्तक 6वां अध्याय और 26वां वचन पढ़ेंगे. The Lord lift యెహోవా up నీ his మీద తన countenance సన్నిధిని upon కాంతి thee ఉదయింప and give the यहोवा peace. अपने నీకు मुख సమాధానం की तेरी कलगजेन और गाका. करे और तुझे शांति दे. One more time we will read. और एक बार The पढ़ेंगे. Lord lift up his यहोवा countenance अपना upon thee मुख and तेरी give thee और करे और peace. तुझे शांति दे. Verse 25 also. 25వ వచనం కూడా 25 वचन भी The Lord यहोवा make his तुझ face पर shine अपने upon thee and be प्रकाश gracious प्रकाश unto चमकाए thee. का. और तुझ पर अनुग्रह करे. One more time. और एक बार पढ़ेंगे. The Lord make his face shine तुझ upon पर thee and be अपने gracious मुख की unto thee. प्रकाश चमकाए निन्नु करुणिंचुगा. और तुझ पर अनुग्रह करे. Let us look to the Lord for his grace. దేవుని కృప కొరకై ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. अनुग्रह के लिए प्रभु की तरफ प्रार्थना में देखेंगे. Allowing Heavenly Father, we thank thee, worship the Lord for helping us since morning until now, Lord, and helping us to worship thee in truth and the spirit, though we are away from thine presence as a congregation, but yet thou art, Lord, united us into the spirit and also helped us to worship thee in the spirit in oneness, Lord. We thank thee, Lord, for all that thou hast arranged here, all the facilities, and also, Lord, all the infrastructure which thou hast given us, and also, Lord, and completely take control of this, Lord, as we are come to thine presence to meditate thine word, Lord, and speak to each and every one of us. Thine still small voice, Lord, may we listen to each and every one of Lord, believers, those who are listening this message, Lord. Lord, yes, Lord, in this present condition, in this world, Lord, also the pandemic condition and financial crisis, job losses, Lord, and many problems are surrounded us, Lord. The voice of these problems are very higher than, Lord, voice which we could able to hear from the Lord, our heart and our mind and our body, soul, and also, Lord, towards this world at this moment, Lord. But now, Lord, thou art brought into thine presence, Lord, so that we could hear thy voice, Lord. Let all these voices, external voices, may be put to calm, and so that we may hear thy voice from the heaven, Lord. Speak to each and every one of us, Lord. Let, Lord, and thine unction of the Holy Spirit be upon each and every one of us, Lord. I bring myself and the sprinkling of thine precious blood. Cleanse me, wash me, accept my entry into thine holiest, Lord. Lord, use me as thine mouthpiece, Lord. I hide behind thine cross, binding all darkness forces of the Satan with the resurrection power. We ask this, pray with thanksgiving in the highly exalted name of our Lord and Savior, Jesus Christ. Amen. And here in these two verses, and we will find that, and the God's presence and his shining upon the people. ఈ యొక్క చదవబడినటువంటి 2 వచనాల్లో మరి తన ప్రజలపై దేవుని యొక్క సన్నిధిని ప్రకాశింపచేయడం మనం చూస్తాం. यहाँ पे 2 वचन जो हम पढ़े हैं वहाँ पे हम देखते हैं कि प्रभु की अनुग्रह, उनकी कृपा और उनकी मुख की जो प्रकाश उनके प्रजाओं के ऊपर वो चमकाएंगे. Our Lord is omnipresent God, and there is no doubt that his presence is there everywhere. మన యొక్క దేవుడు ఆయన సర్వాంతర్యామైనటువంటి దేవుడు. మరి ఆయన ఎల్లప్పుడూ అన్ని స్థలాల్లో ఉంటాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు. इस बात में कोई संकोच नहीं है कि प्रभु परमेश्वर सर्वांतर्यामी है और उनका उपस्थिति हर जगह मौजूद है. It is only with the individual to have that understanding of the presence of God. మరి కేవలము ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మరి సంబంధించింది. వారు దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క సన్నిధిని గ్రహించడము, అనుభవించడము. और ये व्यक्तिगत अनुभव होना चाहिए कि हम उनकी
सनिधि या उनकी उपस्थिति को हम अनुभव करें। The invisible God, omnipresent God, in the form of the Spirit, is always around us. చూడండి, ఆ యొక్క అదృశ్యుడైనటువంటి దేవుడు, సర్వాంతరమైనటువంటి దేవుడు, మరి తాను యొక్క సన్నిధిని ఆత్మ రూపి అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మరి మనతో ఉండేవాడు. और वो सर्वांतर्यामी प्रभु जो आत्मा रूपी में है, जो उसकी उपस्थिति हर जगह मौजूद है, वो हमें हमारे साथ उनकी उपस्थिति हमेशा कायम रहती है। And God has given this promise for this year to us. మరి ఈ యొక్క వాక్యాన్ని మనకు ఈ సంవత్సర వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और इस साल की वाचा का तरफ से प्रभु ने हमें इस वचन को हमें दिया है। Whenever God's promises are given, and we need to understand along with our personal promise, church promise, universal promise, and then God will clearly guide us and what is our present situation and what we need to do. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం ఇవ్వబడుతుందో, ఈ యొక్క వాగ్దాన్ని మనం ధ్యానిస్తూ ప్రాముఖ్యంగా మన యొక్క వ్యక్తిగత వాగ్దానాన్ని దీన్ని సంబంధం చేసుకుంటూ, అంతేకాకుండా సార్వత్రిక సంఘాన్ని కూడా చూస్తూ, మనకిచ్చిన వాగ్దానాన్ని చూస్తూ, మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఈ యొక్క వాగ్దానాన్ని మనము అర్థం చేసుకోవాలి. और इस वाचा को जब दिया जाता है तो हम इस अपनी व्यक्तिगत वाचा को और कलीसिया की वाचा को और सार्वत्रिक कलीसिया की जो वाचा है, उनको सबको जोड़ते हुए प्रभु की उपस्थिति में हम जब जाते हैं तो प्रभु उस बात की खुलासा करते हैं कि ये वाचा हमें किस लिए दिया गया है। And today may God help us to understand few benefits of being in presence of God and being in contact through the presence of God. కాబట్టి ఈ దినము మనం కొన్ని విషయాలు, మేలులు, ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ద్వారా, దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకు కలిగేటువంటి మేలులు ఏంటో మనం కొంచెం చూద్దాం. और इस समय प्रभु की उपस्थिति में प्रभु से हम उनके संपर्क रखने, कायम करने से हमें क्या लाभ मिलेंगे, है हम आज ध्यान करेंगे. And before that, and in the chapter 5, earlier when we were meditating in the month of January, we were meditating about the 3 things that individual have to prepare himself to come to the presence of God as a congregation. కాబట్టి మనము ఈ యొక్క సందర్భంలో 3 విషయాలు చూద్దాం. గత దినాల్లో ప్రాముఖ్యంగా జనవరి మాసంలో మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తిగతంగా మరి ఏవి ఒక వ్యక్తి మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, లేకుంటే దేవుని యొక్క సన్నిధిలో 3 విషయాలు కలిగి ఉండాలో వాటిని మనం ధ్యానిస్తూ వచ్చాం. और हमने ध्यान किया है जनवरी के महीने में कि एक कलीसिया के जैसा एक उसमें जुड़ते हुए हम किस तरह से अपने आप को प्रभु पवित्रता से प्रभु की सन्निधि में, उपस्थिति में हम रहने के लिए हमने ध्यानबान किए हैं. And church is nothing but the combination or the gathering of the individual believers, those who have been saved. కాబట్టి సంఘం అంటే ఏదో కాదు, కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినారో వారు చేరి రావడమే దేవుని యొక్క సంఘంగా సెలవిస్తా ఉంది. और प्रभु की भवन और कोई नहीं है, लेकिन प्रभु की जो लोग हैं वो सारे मिलके एकत्रित होते हैं, वही प्रभु की भवन है. And when you see the situation in the Numbers chapter 5 and the 6 where this promise has been given, the children of Israel has been instructed 3 things and before they come to the presence of God as a congregation. కాబట్టి ఈ యొక్క 5, 6 అధ్యాయాలు మనం గమనించినట్టయితే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి సంఘంగా చేరి రావక ముందు వారు కలిగి ఉండాల్సినటువంటి 3 విషయాలు ఇక్కడ వరకు చెప్పబడుతూ వచ్చాయి. और 5वां अध्याय में और 6वां अध्याय में हम देखते हैं कि सभा के तौर पे हम जब आते हैं तो किस तरह हम एकत्रित होना है, पवित्रता से हम आने का बारे में यहाँ पे खुलासा दिया गया है. The individual preparation in chapter 5 verse 2, if you see, the individual defilement has to be put away. కాబట్టి 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము వ్యక్తిగతంగా ఉన్నటువంటి అపవిత్రతనంతటిని కూడా వారు తీసివేసుకుంటూ రావాలి. और 5वां अध्याय 2 वचन के अनुसार हम देखते हैं कि व्यक्तिगत अपराध जो है उसको मिटाते हुए प्रवेश करना जरूरी है. And secondly, from verse 7, the trespasses which a person have done against another person towards the God has also to be confessed and it also to be pacified with the Lord.
కాబట్టి రెండవదిగా 7వ వచనంలో మనం చూసినట్టయితే మరి ఒక ఒక సహోదరుడు ఇంకో సహోదరుని చేసిన మరి అపరాధములను నష్టములను మరి నిచ్చుకొని సరిచేసుకొని మరి దేవుని సన్నిధికి రావాలి. और 7वां वचन के अनुसार हम देखते हैं कि दूसरे के तरफ हम जो अपराध किए हैं उन सारे चीज़ों को सही करते हुए प्रभु के अंदर भी हम सही करते हुए उपस्थित होने का बारे में याद दिलाती है. And also in the same chapter from verse 11 onwards, if you find the sin as a family, and it is also need to be cleansed and put away. మరి ఈ యొక్క 11వ వచనం నుండి మనం గమనించినట్టయితే కుటుంబంగా ఉండేటటువంటి పాపము అదంతా కూడా మరి మరి తీసివేసుకుంటూ రావాలి. और 11 वचन से लेकर हम पढ़ते हैं कि कैसे एक परिवार के अंदर जो अपराध हैं उनको धुलाते हुए हम कैसे उनके उपस्थिति में आना है. And what about our condition today? మరి ఈ దినం మన యొక్క పరిస్థితి ఏంటి? आज अपना स्थिति किस तरह है. And we have to pray about this pandemic situation which doesn't allow us to come together to come to his presence as a congregation physically. కాబట్టి ఈ యొక్క పరిస్థితులను ఈ యొక్క మరి అపాయకరమైనటువంటి ఈ యొక్క రోగ పరిస్థితులను మనం ఇంకా గురించి ప్రార్థిస్తూ రావాలి. ఎందుకంటే వీటి వల్ల దేవుని యొక్క సన్నిధికి మనం ఒక సహవాసంగా సంఘంగా రాలేకపోతా ఉన్నాం కాబట్టి మనం వీటి గురించి ప్రార్థించాలి. इस महामारी के लिए हम प्रार्थना करना है क्योंकि हम इस महामारी के वजह से हम सभा के तौर पे उपस्थित सब मिलके उपस्थित नहीं हो पा रहे हैं, प्रभु के उपस्थिति में उनके सन्निधि में नहीं पहुंच सक रहे हैं. But what's the God's will in this regard? అయితే దీని విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? लेकिन प्रभु की इच्छा क्या है इस बारे में. But what God want to speak to us through this? మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనతో ఏం और మాట్లాడాలనుకుంటున్నాడు? प्रभु हमसे क्या बातें करना चाह रहे हैं इस स्थितियों से. At one hand, he has promised that my presence is with you and my face shall be shine upon thee. But at the same time, the pandemic situation is not allowing us to come together as a congregation. ఒకవైపు ఆయన వాగ్దానం ఇస్తూ వచ్చాడు, నా యొక్క సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేస్తానని సంఘంగా మనకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఇంకొక వైపేమో మరి మనము సంఘంగా రాకుండా మరి ఈ యొక్క మరి వైరస్ పరిస్థితులను బట్టి దూరంగా ఉండి మరి ఆరాధించవలసినటువంటి పరిస్థితులు. एक तरफ हम देखते हैं कि प्रभु ने वाचा दिया है कि उनका मुख की प्रकाश हमारे ऊपर चमकाएंगे. दूसरी तरफ हम देखते हैं कि ये महामारी के वजह से हम सब लोग एकत्रित नहीं हो पा रहे एक सभा के जैसा. And that's the reason we are terrifying and we pray, Lord, to remove this one immediately so that we will come to the normal. There is no wrong in that praying such a way. మనము ప్రార్థిస్తా ఉన్నాం, అందుకొరకే ప్రభువా ఈ యొక్క పరిస్థితులన్నింటినీ భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ తొలగించండి ప్రభువా, తిరిగి మమ్మల్ని అందరినీ సమకూర్చండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనలో ఏమాత్రం తప్పులేదు. और इसलिए हम सब लोग एकत्रित होते हुए अपने अपने स्थान में हम प्रार्थना कर रहे हैं इस महामारी को प्रभु निकाल फेंके. इसमें कोई बुराई नहीं है. But God's intention and God's desire and God's plan in this is, అయితే ఈ యొక్క విషయంలో దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, लेकिन इसमें प्रभु की जो आलोचना है और उनकी इच्छा ये है कि all individual believers and as a family they should come more closer unto the God, and so that they could feel his presence and his shine upon their faces as an individual, as family. And God wanted to remind and to make our status higher in this regard. అయితే దేవుడు కోరేది ఏంటంటే వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క మరి సన్నిధిలోనికి సమీపంగా రావాలని, ఆయనకి సమీపంగా రావాలని, తద్వారా దేవుడు వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఆత్మీయ స్థితిలో దేవుడు వారిని ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలని దేవుడు కోరుతా ఉన్నారు. और इसलिए प्रभु चाहते हैं कि हम परिवार के जैसा हम प्रभु के निकट उनके समीप में बहुत करीब आए और उनको जानते हुए हम अपने आत्मीय जीवन में और शिखर की ऊंचाई पे हम पहुंचे. We are not caring about our individual spiritual life, our family spiritual life, and the healthiness of our spiritual life, and how we are enjoying the presence of God in our individual and family life, because we come to the church, attend the church, and go back. Everything we will leave at the outside of the TEC and we'll go back to the home.
మరి ఎందుకు ఈ రీతిగా మనం జరుగుతుందో చూస్తే మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితం గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి, కుటుంబంగా మన యొక్క ఆత్మీయ పరిస్థితిని గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి మనం ఆలోచించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. మనము మందిరానికి వస్తున్నాం, ఆ టీసీ సహవాసంలో చేరుతా ఉన్నాం. మరి అయిపోయిన తర్వాత అక్కడే అవన్నీ వదిలేసి తిరిగి ఇంటికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అది మన పరిస్థితి. और व्यक्तिगत जीवन में हम देखते हैं कि हम आते हैं और परिवार के तौर पे हम आते हैं और कलीसिया में हम जुड़ते हैं, वहाँ पे हम प्रभु के बातें सुनते हैं और उसके बाद में उसी कलीसिया के अंदर वो सारे बातों को हम छोड़ते हुए उस भवन से हम निकल आ रहे हैं. That is the reason God has given you this time, free time to spend with your Lord at your home, to spend with your time as a family to the Lord, to enjoy His presence so that you will be able to understand Him more and more nowadays. అందుకొరకే దేవుడు ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ యొక్క ఖాళీ సమయాన్ని దేవునితో మనము వ్యక్తిగతంగా గడపడానికి, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి, కుటుంబంగా మనం మరి గడపడానికి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి, దేవునికి ఇంకా సమీపంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించడానికి దేవుడు మనకి యొక్క పరిస్థితులను మరి అనుమతించాడని మనం గ్రహించాలి. और इसलिए प्रभु ने हमें इतना खाली समय दिया है कि हम व्यक्तिगत तौर पे और परिवार के तौर पे हम प्रभु के और निकट आए, उनके समीप में आए, उनको करीब से जाने, उनके प्यार में हम प्यार को जाने और बनते जाने के लिए प्रभु ने इस समय को हमें दिया है. What about my condition? What about my family condition today? There is any improvement in these 3 months of and house quarantine time? మరి నా యొక్క పరిస్థితి, నా యొక్క కుటుంబ పరిస్థితి, ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? ఈ యొక్క 3 నెలలు క్వారంటైన్ సమయంలో మరి ఏమైనా మరి ఆత్మీయ విషయాల్లో మరి ఎదుగుదల ఉందా? और इस 3 महीने की जो क्वारंटाइन में हम लोग रखे गए हैं, इस दौरान क्या मेरे व्यक्तिगत जीवन में और मेरे परिवार के जीवन में कोई परिवर्तन आत्मीयता में हुआ है? Whether I have increased my spending of my time with the Lord, and as a family together I am coming to my Lord and understanding the situation of my family members and understanding the spiritual level of my family members, whether there is any enhancement, whether I am looking towards the Lord, and we need to examine ourselves in this afternoon time. కాబట్టి వ్యక్తిగతంగా నేను అధిక సమయం దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నానా? కుటుంబంగా ఒక చోట చేరువచ్చి మరి దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నామా? మరి మా యొక్క పరిస్థితులు ఏంటి? మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? వీటన్నిటిని మనము గ్రహిస్తూ ఉన్నామా? వీటిని మనము ఆలోచించాలి. और व्यक्तिगत जीवन में मैं प्रभु के पास आते हुए मेरे परिवार के तरफ से मैं एकत्रित होते हुए समय बिताते हुए किस तरह मैं अनुभव में आगे बढ़ रहा हूँ, क्या मैं इस अनुभव के साथ में चल पा रहा हूँ, ये हमें गौर करना है. The defilement which was there since many years, which are hiding in my life, in my heart, did I put away this? మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అపవిత్రత నా జీవితంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను దాచుకుంటా వాటన్నిటిని కూడా మరి నేను విడిచిపెడతా ఉన్నానా? వాటిని వదిలిపెడతా ఉన్నానా? और कई सालों से मेरे अंदर जो बसा हुआ मालिनता, क्या मेरे अंदर वैसी बसा है या क्या मैं उसको निकाल सक रहा हूँ? The transgressions which are doing against my brethren, did I am able to put away those things and to come in peace with others? మరి నా యొక్క సహోదరుల నిమిత్తం నేను చేసేటటువంటి ఆ దోషములను మరి నేను తప్పులను నేను సరిచేసుకుంటూ మరి సమాధానంతో మరి నేను ముందుకు సాగలుగుతా ఉన్నానా? क्या मैं मेरे भाई के तरफ जो मैंने अपराध किया है वो सारे चीज़ों को मैं निकाल फेंक पा रहा हूँ? क्या मैं समाधान पाते हुए मैं आगे बढ़ पा रहा हूँ? The sin which was prevailing in my family together, which together we are not removing from my family, whether I am able to understand this, put away in this time by understanding the thing. అయితే మరి నా కుటుంబం ద్వారా లేకుంటే నా కుటుంబంతో కలిసి చేస్తున్నటువంటి పాపంను మరి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాటన్నిటిని కూడా తీసివేసేటటువంటి మరి విషయాన్ని నేను చేస్తా ఉన్నానా? क्या मेरे परिवार के अंदर जो परिवार के साथ जो पाप बसा है उस पाप को क्या मैं जान पा रहा हूँ? क्या मैं उसको निकाल फेंक पा रहा हूँ? These 3 things we need to examine
and then we will able to understand his presence, then we will able to look towards him, then we will able to and contact with him, and so that his shining will be upon us. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు మనం అర్థం చేసుకొని ఈ యొక్క 3 విషయాలు మనం సరిచేసుకున్నట్టయితే దేవుని సన్నిధికి సమీపంగా రాగలిగినట్టయితే అప్పుడు ఆయన యొక్క ముఖ కాంతి ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తారు. और इस 3 विषय में अपने आप को हम जांचे परखते हुए सही करते हुए प्रभु के संबंध में हम निकट में आते हैं तो हमारे फिर से वो प्रभु की उपस्थिति में हम पहुंच सकते हैं. And 1 minute in silence we will confess, and then we will continue our message. ఒక్క నిమిషము మౌనంగా ఉండి మీరు ఎక్కడున్నప్పటికి కూడా మరి మౌనంగా ఉండి కళ్ళు మూసుకుని వీటి విషయంలో పశ్చాత్తాపడి తర్వాత మనము ముందుకు సాగుదాం. और 1 मिनट की समय दिया जाएगा कि अपने आप को पश्चाताप रूप से प्रभु को हम समर्पित करें और उसके बाद में हम फिर से आरंभ करेंगे. Now we will see a few things from the life of Moses and the benefits of being in the presence of God. మనం ఇప్పుడు మోషే జీవితంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం. ప్రాముఖ్యంగా మరి దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కలిగేటువంటి లాభాలు మేలుల విషయం మనం చూద్దాం. और मूसा के जीवन से हम इस बात की जानकारी करेंगे कि प्रभु की सन्निधि से क्या लाभ मिलते हैं. And from Exodus chapter 3, చూడండి నిర్గమకాండము 3వ అధ్యాయము निर्गमन की 3रा अध्याय verse 6, we all read together. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6वां वचन हम सब मिलकर पढ़ेंगे. Moreover, he said, I am God of thy father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses hid his face, for he was afraid to look upon God. See here in chapter 3, Exodus 1, verse 6, here we find that when he was in the presence of God, Moses hid his face, for he was afraid to look upon God. చూడండి ఇక్కడ వచనంలో మనం చదివినట్టు ఎప్పుడైతే దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండగా మరి అక్కడ మోషే మరి తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. यहाँ पे हम देखते हैं कि मूसा, बीच में भाग में लिखा है कि मूसा ने परमेश्वर की और निजहारने से डरता था. He was in the presence of God, and God is before him, but he was afraid to look to the face of God. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. అయితే ఆయన దేవుని వైపు చూడ మరి వెరుస్తూ వచ్చాడు, అంటే భయపడుతూ వచ్చాడు. यहाँ पे हम देखते हैं कि मूसा ने प्रभु परमेश्वर की उपस्थिति में वहाँ पे मौजूद था, लेकिन उनके ऊपर उनके तरफ निहारने के लिए वो डर रहा था. This was the time when he is going to start his ministry based upon his call. మరి ఈ యొక్క సమయంలో తనకు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారము ఆయన పరిచర్యను ఆరంభించేటటువంటి సమయం. प्रभु ने उनको जो बुलाहट से उनको बुलाया है, उस बुलाहट के अनुसार अपनी परिचर्या आरंभ करने के लिए वो वहाँ पे मौजूद था. Now if you see in same Exodus chapter 33 verse 11, ఇదే నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే we'll all read यहाँ पे together. देखते हैं कि 33 का 3रा वचन में 11, 33, 11 वचन में we'll all read together. కలిసి చదువుకుందాం. And the Lord spake unto Moses face to face, as a man और speaketh यहोवा unto his मूसा से- friend, and he is turned again into the camp. Here we find that Lord spake unto Moses face to face, as a man speaketh unto his friend. మరి ఇక్కడ మనం చూస్తాం ఏ రీతిగా అయితే మనుషుడు మరి తన స్నేహితునితో మాట్లాడతారో ఆ రీతిగా దేవుడు మోషేతో మాట్లాడినట్టు మనం చూస్తాం. यहाँ पे हम देखते हैं कि यहोवा ने मूसा से इस प्रकार आमने सामने बातें कर रहा था कि जैसे एक मनुष्य से करता है. And through the life of the Moses, but spending time in his presence, the first thing happened
as a course of the time, because when he started the ministry on call around approximately 80 years of his age, now in the verse chapter 33 his age is around 120. మరి ఈ యొక్క మరి స్థితిలను మనం గమనించినట్టయితే మరి మోషేను దేవుడు పిలిచినప్పుడు మరి దాదాపు 80 సంవత్సరాల వయసు ఆ యొక్క పని ఆరంభించినప్పుడు, అయితే ఈ యొక్క 11వ వచనంకి వచ్చేసరికి ఆయన యొక్క వయసు 120 సంవత్సరాలు. यहाँ पे देखते हैं कि जब प्रभु ने उनको बुलाया है तो मूसा का जो 80 साल का था, लेकिन यहाँ पे 13 वचन के पास हम जब आते हैं तो 120 साल का उनका जीवन था. See how his life is transformed. ఏ రీతిగా ఆయన యొక్క జీవితం మార్పు చెందుతూ వచ్చిందో మనం చూస్తాం. यहाँ पे देखते हैं कि उनके जीवन में किस तरह की परिवर्तन आए हैं. And chapter 3 we find that he was afraid to look to the face of God. మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన దేవుని యొక్క ముఖం వైపు చూడడానికి, ఆయన వైపు చూడడానికి భయపడుతూ వచ్చాడు. हम तीसरा अध्याय में हम देखते हैं कि प्रभु के मुख के तरफ निहारने के लिए वो डर रहा था, कांप रहा था. But chapter 33 he was speaking to the God face to face as a friend is speaking with another friend. చూడండి 33వ వచనం 11వ వచనంలో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. हम यहाँ पे 33 अध्याय का 11 वचन में हम देखते हैं कि मूसा यहोवा ने मूसा से इस तरह बात कर रहा है कि जैसे एक मनुष्य अपने स्नेहित से बात करता है, इस तरह बात किया है. And what about our condition? అయితే మన పరిస్థితి ఏంటి? अपने परिस्थिति क्या है? And if you are really in the presence of God, if you are seeing his presence and seeing unto his face, whether there is any improvement in understanding him, in having communication with the God so far in your life. మరి నిజంగా నీ దేవుని సన్నిధిలో కనబడుతున్నట్టయితే, నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నట్టయితే, దేవుణ్ణి అర్థం చేసుకున్నట్లో, దేవుణ్ణి నువ్వు గ్రహించుట్లో మరి ఏమైనా నీలో మార్పు, ఏమైనా నీలో ఎదుగుదల ఉందా? अगर सही माने में अगर आप प्रभु के साथ संगति रख रहे हैं, उनके मुख की दर्शन आप कर पा रहे हैं, तो क्या आपके जीवन में कोई परिवर्तन आया है? God wants this transformation in our life as the days are moving. That is the reason God gave us promise as individually, as a family, as a church, and we may grow in him so that we also come to his presence and speak to him face to face. కాబట్టి దేవుడు యొక్క పరిస్థితులను, యొక్క విషయాలను మనకు అనుగ్రహిస్తూ ప్రాముఖ్యంగా ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడు. మరి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మరి దీన్ని అర్థం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధికి వస్తూ ఆయనను ముఖాముఖిగా చూసేటటువంటి అనుభవంలోనికి మనం రావాలి. इसलिए प्रभु ने हमें इस समय की अनुभव हमको दिया है ताकि हम व्यक्तिगत तौर पे और परिवार के तौर पे हम उस तरह की अनुभव और परिवर्तन के अंदर प्रवेश करें. And secondly, Exodus chapter 4 verse 15. రెండవదిగా నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం. निर्गमन की 4 अध्याय और 15 वचन We'll all read together. కలిసి చదువుకుందాం. सब मिलके पढ़ेंगे. And thou shalt speak unto him and put words in his mouth, and I will be with thy mouth and with his mouth, మీరు చేయవలసింది and will teach you what ye shall do. See, when the Moses was in the presence of God, ఎప్పుడైతే మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడో, यहाँ पे देखते हैं कि जब मूसा प्रभु की उपस्थिति में था and God was teaching him what he shall do. మరి దేవుడు అతనికి బోధిస్తూ వచ్చాడు ఆయన ఏం చేయాలో. और वहाँ प्रभु परमेश्वर उसको अगुवाई दे रहा है कि वो क्या करना है. And in these first chapters, when the first interaction the God has with Moses, he was explaining about the plan of the deliverance of children of Israel from Egypt. మరి ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు తన ఉద్దేశాన్ని ప్రాముఖ్యంగా ఆ యొక్క ఐగుప్తుని బానిసత్వంలో నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని విమోచించేటటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేస్తూ వచ్చాడు. और पहला अध्याय में हम देखते हैं कि प्रभु परमेश्वर ने और इस्राएलियों को मिस्र की बंदी गृह से कैसे उनको छुड़ाना है, छुटकारा देते हैं, उसके बारे में वो प्रणालिका उनको दे रहे हैं, योजना दे रहे हैं. And God will speak to us what we need to do when we are in his presence. అయితే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనం ఏం చేయాలో. और प्रभु की उपस्थिति में जब हम मौजूद होते हैं तो प्रभु हमसे बातें करते हैं कि हम क्या करें. And this was the condition when that God was speaking to Moses at the Mount Horeb. మరి హోరేబు పర్వతంపై ఉన్నప్పుడు ఈ యొక్క స్థితిలో మనం మోషేను చూస్తాం. प्रभु परमेश्वर मूसा से जब वो पर्वत
होरेब पे जब था उस समय बातें कर रहे हैं And that was the mountain of God. అది దేవుని యొక్క పర్వతము. और प्रभु की पर्वत थी. And this is the experience of having fellowship with the God at the higher elevation where you and your God will be there. మరి ఇది ఏం సూచిస్తా ఉందంటే మరి దేవునితో గడిపేటటువంటి సమయము ఆ యొక్క స్థలము ఏ రీతిగా ఉందంటే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలో నీవు దేవునితో సన్నిధి కలిగి ఉండడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం. ये बात ये हमको दर्शाता है कि हम प्रभु के साथ संबंध रखने में एक ऊंचा शिखर की अनुभव में हम जाने पाए. And where God will teach us what we need to do. అక్కడ దేవుడు మనం ఏం చేయాలో మనకు బోధిస్తాడు. और वहां पे प्रभु हमें सिखलाएंगे कि हम क्या करें. And also in the life of Elijah also, మరి ఏలియా యొక్క జీవితంలో కూడా చూస్తే हम देखते हैं कि एलिया के जीवन में भी 1 Kings chapter 19, రండి మొదటి రాజులు 19వ అధ్యాయంలో पहला राजा 19वां अध्याय verse 8. 8వ వచనం. I'll read to you. 8वां वचन. And he arose and did eat and drink and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the mount of God. And here we find that the God was speaking to Elijah, his prophet and his servant. మరి ఇక్కడ తన యొక్క సేవకుడైనటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. यहाँ पे हम देखते हैं कि प्रभु परमेश्वर एलिया से वहां पे बातें कर रहे हैं. And he also went to the mount of Horeb where God want to speak to him. అంతేకాకుండా ఆయన హోరేబ్ పర్వతానికి వెళ్తూ వచ్చాడు. అక్కడ దేవుడు ఏం చేయాలో అతనితో మాట్లాడుతూ వచ్చాడు. और वहां पे एलिया हम देखते हैं कि होरेब के पर्वत के ऊंचाई पर पहुंचे हैं जहां पे प्रभु उनसे बातें करके क्या करने की उनको सिखाएंगे. In verse 12 we will find that there is a still small voice of the Lord which is speaking to the Elijah. మరి 12వ వచనంలో చూస్తే ఒక మిక్కిలి నిమ్మలము గల మరియు మాట్లాడు ఒక స్వరము వినబడతా వచ్చింది ఏలియాతో. దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చారు. और 12 वचन में हम देखते हैं कि बहुत ही धीमी गति से एक आवाज उसने सुना है. And what the God has told to Elijah there? అక్కడ ఏలియాతో దేవుడు ఏం బోధిస్తూ వచ్చాడు? और प्रभु ने एलिया से क्या कहा. Verse 16. 16వ వచనం. We'll all read 16 together. वचन सब मिलकर पढ़ेंगे. And Jehu the son of Nimshi shall thou anoint to be the king over Israel, and Elisha the son of Shaphat of Abel Mehosh shall thou anoint to be prophet in thy room. Two important things God has given to him there. అక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చారు. यहाँ पे हम दो प्रामुख्य चीजों के बारे में प्रभु उनसे बात कर रहे हैं. To anoint a king and to anoint a prophet in the room of Elijah. మరి ఆ యొక్క ఏలియాతో చెప్తూ వచ్చారు, మరి నువ్వు ఒక రాజును పట్టాభిషేకం చేయాలి, అభిషేకం చేయాలి, అంతేకాకుండా ఒక ప్రవక్తను నువ్వు అభిషేకిస్తూ రావాలని చెప్తూ వచ్చారు. यहाँ पे एक राजा का नियुक्ति और एक नबी की जो नियुक्ति के बारे में उनके बदले में वहाँ पे बातें किया हैं. In both the incidents we find that when they were in the God's presence and they were having interaction with the God and they are enjoying the presence of God, then God is teaching them what they have to do. మరి ఈ యొక్క రెండు సందర్భాల్లో కూడా మనం గమనించినట్టయితే వారు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సమయం గడుపుతున్నప్పుడు అప్పుడు దేవుడు వారితో బోధిస్తూ వచ్చాడు, వారు ఏం చేయాలో వారికి నేర్పిస్తూ వచ్చాడు. यहाँ पे हम देखते हैं कि वो तो प्रभु के सन्निधि में थे, उनकी उपस्थिति में उनसे बातें करते हुए प्रभु ने उनको अगुवाई दिया है कि उनसे बातें करके वो क्या करना चाहिए, उनको बातें प्रभु ने किया है. As these two servants have such a relationship with the God and his works and his plans, we will see in the New Testament, Gospel according to Matthew chapter 17 verse 3, we can find that Moses and Elijah was with the Lord Jesus Christ on the Mount of Transfiguration and is discussing together. కాబట్టి ఇలాంటి ఇద్దరి భక్తుల జీవితాల్లో మనం చూసినట్టయితే అలాంటి వారిని మనం యోహాను సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనము ఆ యొక్క రూపాంతరపు కొండపైన మరి యేసు క్రీస్తు ప్రభువారితో పాటు మరి అక్కడ మోషేను ఏలియాను మనం చూస్తాం. हम देखते हैं कि रूपांत के पर्वत के ऊपर मत्ती का 17 अध्याय में हम देखते हैं कि वहाँ पे हम मूसा और एलिया और नबियों को वहाँ पे हम पाते हैं. We have seen the two things. One thing is transformation in life
and towards the growth in having relationship with God. And secondly, when we go to the presence of God, He will teach us what we need to do. కాబట్టి రెండు విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి పరిపూర్ణ మార్పు చెందినటువంటి రూపాంతరం చెందినటువంటి జీవితము, మరి తద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఉండడం, అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండి ఆయన మనకు ఏం చేయాలో నేర్పించేటటువంటి విషయం. రెండు విషయాలు చూస్తూ వచ్చాం. और दो चीज़ हम देखते हैं यहाँ पे कि पहले प्रभु की सन्निधि को आनंद करते हुए और परिवर्तन की जीवन में हम प्रवेश करेंगे. And thirdly, from Exodus chapter 24, verse 12. ఇంకొకటి మూడవదిగా నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం. और निर्गमन की 34 अध्याय और Exodus 24, 12, all reading together. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందాం. 34 का 12 वचन पढ़ेंगे. And the Lord said unto Moses, Come up to me into the mount, and be there, and I will give thee tables of stone, and a law and commandments which I have written, that thou mayest teach them. You see, when he was there on the first time, according to the God's commandment, on the mount for 40 days and the nights, మరి ఎప్పుడైతే ఆయన మొదటిసారి దేవుని యొక్క పర్వతంపై దేవునితో 40 దినాలు 40 రాత్రులు మరి మోషే ఉంటూ వచ్చాడో, पहला चीज हम देखते हैं कि मूसा प्रभु के पर्वत पर 40 दिन और रातें वो उपवास में गुजारा था. and then God has given him the tables of stone, and where God himself has written the law and commandments which he has to teach to the children of Israel. అప్పుడు దేవుడు మరి ఆ యొక్క పలకల నుంచి ఆ పలకలపై ఆయన తన ఆజ్ఞలను రాస్తూ వచ్చారు. ఆ యొక్క ఆజ్ఞలను మరి తన ప్రజలైనటువంటి వారికి బోధించాలని మరి దేవుడు మోషేకు అవన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు. और उस समय प्रभु ने उनको पत्थर की पट्टियां और अपनी लिखाई से वो व्यवस्था उनको देते हुए उनसे कहा कि उन प्रजाओं को वो सिखाए. Which God has written himself. చూడండి, అవి దేవుడు తన స్వహస్తాలతో రాస్తూ వచ్చారు. अपनी लिखाई से खुद के हाथों से लिखाई हुई व्यवस्था है. Spending one person and with an eternal God who is having most holiness that no one is equal with him, and with such a God, one person spending 40 days and nights is not an ordinary thing. చూడండి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, చూడండి ఆ యొక్క నిత్యుడైనటువంటి దేవుడు ఆయనతో దాదాపు 40 దినాలు 40 రాత్రులు గడపడం ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. एक ये साधारण चीज नहीं है कि एक सामान्य व्यक्ति जो परमेश्वर, जो अनंत परमेश्वर है, जो महान है, महिमा से भरा हुआ परमेश्वर के साथ 40 रातें और दिन गुजारना कोई साधारण बात नहीं है. And his presence is there, but as an individual, Moses was prepared himself and could be able to go to his presence, and in the God's presence both could talk each other, spend time with each other. Then God has given him the law and the commandments. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే మరి మోషే తన దేవుని సన్నిధి మోషేతో ఉంది. మరి అంతేకాకుండా దేవుని సన్నిధిలోనికి మోషే వెళ్ళడం, మరి దేవుని సన్నిధిలో ఆయన గడపడం, ఆ రీతిగా ఆయన దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు ఏం చేయాలో, ముఖ్యంగా తన ప్రజలకు ఏమి ఆయన అనుగ్రహించాడో ఆ యొక్క ఆజ్ఞలను దేవుడు మోషేకు అనుగ్రహిస్తున్నట్టు మనం చూస్తాం. प्रभु परमेश्वर का उपस्थिति उनके साथ मूसा के साथ था, और मूसा ने उनके उपस्थिति में अपने आप को मौजूदगी किया है, और उसके बाद में वो एक दूसरे से बातें किए हैं. उसके बाद में परमेश्वर ने उनको इस बात की अगुवाई दिया है कि वो किस तरह क्या काम करना है. God has teach him what to be spoken to the children of Israel. చూడండి, దేవుడు ఏమి ఇజ్రాయెల్ ప్రజలకు బోధించాలో అది మోషేకు నేర్పిస్తూ వచ్చాడు. और प्रभु परमेश्वर ने उनको दिखाया कि किस तरह वो इस्राएली प्रजाओं से वो बातें करे. Transformation, and secondly what we have to do, and thirdly what we have to teach. కాబట్టి మనలో మార్పు చెందినటువంటి రూపాంతరం పొందినటువంటి జీవితం, తర్వాత దేవుడు మనం ఏం చేయాలో అది మనకు బోధించడం, తర్వాత మనము ప్రజలకు ఏం చెప్పాలో అది బోధించడం. पहला चीज एक परिवर्तन हुआ जीवन, और उसके प्रभु के साथ बातें करना, और उनसे जान पाए कि प्रभु के लोगों के साथ क्या बातें करे. And fourthly,
నాలుగవదిగా चौथा चीज Exodus chapter 34, verse 27. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 27వ వచనం. हम निर्गमन की chapter 34 का 27, we'll all reading together. 27 और 28 हम 27, 27. 27 का वचन हम साथ में मिलकर पढ़ेंगे. And the Lord said unto Moses, Write thou these words, for after the tenor of these words I have made a covenant with thee and with Israel. And 28 also. And he was there with the Lord 40 days and 40 nights. He did neither eat bread nor drink water. And he wrote upon the tables the words of the covenant, the 10 commandments. పలకల మీద రాసెను. And here you find the second time when Moses with the Lord 40 days and nights. ఇక్కడ రెండోసారి ఎప్పుడైతే దేవుని పర్వతంపై మోషే మరి ఉన్నాడో, जब मूसा दूसरी बार प्रभु के साथ उस पर्वत पे चढ़ा है, And here God is making a covenant with Moses and also with the children of Israel. ఇక్కడ దేవుడు మోషేతోనూ అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలతోనూ ఒక నిబంధన చేసి ఉన్నాడు. यहाँ पे हम देखते हैं कि प्रभु मूसा से और उनके प्रजाओं के साथ एक वाचा बांध रहे हैं. When we are in the presence of God, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో, जब हम प्रभु की उपस्थिति में मौजूद होते हैं, and He will make a covenant with you and with your children, with your family, with your congregation. ఆయన దేవుడు నీతోనూ, నీ యొక్క పిల్లలతోనూ, నీ యొక్క కుటుంబంతోనూ, నీ యొక్క సంఘంతోనూ ఆయన ఒక నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. प्रभु आपसे, आपके परिवार से, आपके बच्चों के साथ और आपके सारे जो सभाओं के साथ वाचा बांधते हैं. And He will reveal you and He will teach you and He will make a covenant with you and with your people. కాబట్టి నీవేం చేయాలో మరి దేవుడు నీ యొక్క ప్రజలకు, నీ యొక్క సంఘానికి ఏం చేయాలో దేవుడు నీకు బోధిస్తారు. और वो सारे चीज आपको बहाल करेंगे. वो क्या करना है, किस तरह आप पाना है, किस तरह चलाना है, वो सब आपको अगुवाई देंगे. He will make a covenant with us. దేవుడు ఒక నిబంధన మనతో చేసేవాడుగా ఉన్నాడు. प्रभु हमसे एक वाचा बनते हैं. And that is the fourth thing. When we are in the presence of God, కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో ఈ యొక్క నాలుగో విషయము మనం పొందుకుంటాం. और ये चौथा चीज हम प्रभु के उपस्थिति में पाते हैं. and fifthly, ఐదవదిగా पांचवा, and we will go to the New Testament, 2 Corinthians chapter 3, చూడండి, verse 8. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. दूसरा कोरिन्थी Chapter 3, verse 8. तीसरा अध्याय और 8 वचन. 8 and 9 we will read together. 8. Read it, and this is the fifth and final one. We are looking in 2 Corinthians chapter 3, verse 8 and 9. We'll see 7. English, it is there in 7, 8, 9. 7, 8, 9. But if the ministration of death written and engraven in stones was glorious, so that the children of Israel could not steadfastly behold the face of Moses for the glory of his countenance, which glory was to be done away, how shall not be the ministration of the Spirit be rather glorious? For if the ministration of the condemnation be glory, much more doth the ministration of righteousness exceed in glory. Here the Apostle Paul mentions about the glory which people of Israel saw after he spent time on the mount with the Lord. కాబట్టి దేవునితో మోషే మరి సమయం గడిపిన తర్వాత దేవుని యొక్క మహిమను ఏ రీతిగా ఆయన కలిగి ఉన్నాడో, ఆయన కలిగినటువంటి ఆ యొక్క మహిమను ఇజ్రాయెల్ ప్రజలు తేరి చూస్తూ వచ్చారు. और वहाँ से हम देखते हैं कि मूसा ने प्रभु के साथ समय बिताया है और उनके मुख्य प्रकाश उनके ऊपर चमका है, और उस प्रकाश की चमकने का वो दर्शन प्रजा भी पाए हैं. And they were not able to look at his face. వారు ఆయన ముఖాన్ని చూడలేకపోతూ వచ్చారు. और उनकी मुख के तरफ वो ताक नहीं पाए. And see, this will happen when you spend time with the God, when there is an interaction, when there is a flow. When there is a flow between you and God, then all can see that glory on your face and my face definitely. కాబట్టి ఎప్పుడైతే ఇది జరుగుతుంది, సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావో, దేవునితో నీతో దేవునికి ఆ యొక్క మరి సంభాషణ మరి జరుగుతుందో, ఆ యొక్క ప్రకాశం నువ్వు పొందుతావు. ఆ యొక్క ప్రకాశం, ఆ యొక్క మహిమను నీ జీవితంలో, నా జీవితంలో మరి ప్రజలు చూడగలరు. और जब हम प्रभु के साथ समय बिताएंगे, उनके उपस्थिति में मौजूद होंगे, तब जाकर हमारे मुख के अंदर वो प्रकाश चमकेंगी और
इस बात को वो प्रजा भी देख पाएंगे। But here Paul mentions that even though such a glory is done away because it's according to the law, but how much glorious is the ministering of the Spirit. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పౌలు గారు మరి అలాంటి మహిమ కూడా మరి అది తగ్గిపోనదై ఉన్నది. అయితే దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన పరిచర్య ద్వారా ఇచ్చేటువంటి ఆ మహిమ ఎంత గొప్పది, అది ఎప్పుడు ఉండేదని సెలవిస్తా ఉన్నాడు. और इस तरह की प्रकाश जो घटने वाली है, लेकिन जो आत्मा में प्रभु हमें देते हैं वो कभी ना हटेगी. And the now God in the New Testament, in now present condition, God has given us the ministration of the Spirit, and verse 9 we can find ministration of the righteousness. మరి అంతేకాకుండా 8వ వచనం ప్రకారం 9వ వచనం ప్రకారం ఈ యొక్క నూతన నిబంధనలో మరి ఈ యొక్క మహిమగల పరిచర్య మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా మరి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, మరి అంతేకా మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైనటువంటి మహిమ కలుగునని ప్రభు సెలవిస్తా అన్నారు. 8 वचन में हम देखते हैं कि आत्मा की वाचा और तेजोमय के वो संगति, और 9 वचन में हम देखते हैं कि धार्मिकता की जो वैभव प्रभु हमें देते हैं. Now we need not to go to the mountain to see his face and his presence. మరి ఆ యొక్క పర్వతాలకు వెళ్ళి ఆయన్ని కలుసుకోవడం, ఆయన ముఖం చూడడం అవసరం లేదు. अभी हमें जरूरत नहीं है कि हम पर्वत के शिखर के ऊपर जाके उनको निहारे. The Holy Spirit is working in us, he is near us always, and his presence there with us. ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, ఎప్పుడు కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. और वो पवित्र परमेश्वर के जैसा अपने पास मौजूद है. This work starts according to John, Gospel according to John chapter 16, where the Holy Spirit helps us to confess our sins and to repent and to come to the salvation. ఈ యొక్క కార్యం ఎక్కడ ప్రారంభమవుతుందంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఎప్పుడైతే మనం వచ్చి పశ్చాత్తాపడి మన యొక్క పాపల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని రక్షణ పొంది మరి ఆత్మను కలిగి ఉంటామో అప్పుడు ఆరంభమవుతుంది. और इस बात की अपने जीवन में कब स्थापित होती है? जब हम पश्चाताप पाते हैं और आत्मा की अगुवाई से हम पवित्र होते हैं. No, this change, this confession of sins is done with the help of the Holy Spirit. Holy Spirit will help us to do that. మరి ఈ యొక్క పాపం విషయమై పశ్చాత్తాపడం అనేది ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. ఆ యొక్క పరిశుద్ధాత్ముడే మనకి ఈ విషయంలో ఒప్పుదల దయచేస్తారు. 16:8, John 16:8. और हम देखते हैं ఈ విషయం చూస్తాం. हम देखते हैं कि ये पापों की क्षमा हम जब आत्मा हम अपने अंदर कार्य करती है वही समय में ये प्राप्त होती है. And secondly, we find that when you are being prepared for the baptism, according to Acts chapter 8, how the Holy Spirit has led Philip to the eunuch, in the same way the Holy Spirit lead you for the baptism. మరి నువ్వు బాప్తిసం కొరకు సిద్ధపడినప్పుడు ఏ రీతిగా మరి అపొస్తలుల కార్యంలో చూస్తారో ఫిలిప్పును ఆ యొక్క వ్యక్తి యొద్దకు పంపించి మరి నంపుంసలుగా ఆ యొక్క కోశాధికారి యొద్దకు పంపించారో అటు రీతిగానే దేవుడు నిన్ను కూడా బాప్తిసం కొరకు మరి నిన్ను కూడా సిద్ధపరిచి నీ యొద్దకు మరి ఆయన యొద్దకు నడిపించేవారుగా ఉంటారు. प्रेरितों का काम 8वां अध्याय में हम देखते हैं कि कैसे वो नपुंसक जो अधिकारी था उसको कैसे उसके नबी के पास, प्रभु के दास के पास उसने भेजा है कि ताकि वो उद्धार पा सके. After the baptism, that how the Holy Spirit has descended upon the Lord Jesus Christ, in the same way when you are baptized and you will be having that experience in your life. కాబట్టి ఏ రీతిగా బాప్తిసం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిపై ఆ యొక్క ఆత్మ దిగి వచ్చిందో నువ్వు కూడా బాప్తిసం పొందిన తర్వాత నీపై కూడా ఆ యొక్క ఆత్మ దిగి వస్తుంది. और जब प्रभु यीशु मसीह के ऊपर जब बपतिस्मा दिया है उसके बाद में वो प्रभु की आत्मा उनके अंदर उसके ऊपर आके बसा है. इस तरह हम भी बपतिस्मा के बाद में हमारे ऊपर भी उनकी आत्मा की बसर होती है. And next from the John chapter 3 verse 34, when God will send you for the ministry, he will fill you with the Spirit, he will give you Spirit abundantly without measure. అయితే యోహాను సువార్త 3:34 ప్రకారం ఎప్పుడైతే దేవుడు నిన్ను పరిచర్య కొరకు పంపిస్తారో నిన్ను తన ఆత్మ చేత నింపి మరి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించి దేవుడు పంపేవాడుగా ఉంటాడు. और यूहन्ना का 3 अध्याय 34 वचन के अनुसार प्रभु परमेश्वर हमें उनके आत्मा को जोते हुए हमें उनकी परिचर्या की अनुभव से हमें लेके जाएंगे. And when we will be led with the Holy Spirit in the ministry, Acts chapter 10, we can find that where the Peter was get ready to serve and minister at the house of the Cornelius, and he was ordained to
preach the things which God has commanded. మరి మనము అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఆత్మ చేత పంపబడినటువంటి పేతురుని చూస్తామో అప్పుడు ఆయన వారికి ఏం బోధించాలో దేవుడు ఆయనకు బోధిస్తూ వచ్చాడు. प्रेरितों का काम 10वां अध्याय में हम देखते हैं कि वहाँ पे कर्नेलियस के घर पे क्या बातें करना है, वो आत्मा की अगुवाई से प्रभु उनको लेके जाते हैं. Acts 10:33. అపొస్తల కార్యం 10:33. In the last days, to hear all things that are commanded thee of God. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై, ताकि जो कुछ परमेश्वर ने तुझे कहने के लिए उसे सुनाए. And then we can find that because of that ministry which is led by the Holy Spirit and the preaching which is done according to the commandment which God has commanded to him preach when he has revealed to him in his presence, and that was much effective. And the Cornelius and his relatives and the family members and those friends, those who are present in there, they have accepted the Lord Jesus Christ being Gentiles and baptized and got the Holy Spirit. కాబట్టి ఈ రీతిగా ఆత్మ చేత పంపబడినటువంటి వారు ఆత్మ మరి పేతురు ఆ రీతిగా వారి యొక్క కొర్నేలి ఇంటికి వెళ్ళి వారికి బోధించడం ద్వారా వారందరూ కూడా కొర్నేలి తన కుటుంబము వారి ఇరిగిపోరు వారందరూ కూడా అన్యజనులైనటువంటి వారందరూ కూడా రక్షింపబడి దేవుని నామానికి ఎంతో మహిమ కలిగినట్టు కూడా మనం చూస్తాం. यहाँ पे हम देखते हैं कि आत्मा की अगुवाई से पतरस ने कुरनेलिय के घर पे पहुंचा और उनके आज्ञा के अनुसार वो बातें की हैं. उसके अनुसार ना केवल वो या उनके परिवार के सदस्य भी प्रभु में परिवर्तित हुए हैं और उनके जीवन में प्रभु के साथ संबंध रखे हुए हैं. In the New Testament, fifthly, we have seen that the ministration of the spirits, ministration of the righteousness, much more glorious than the glory which people could see on the face of the Moses when he spent time in the presence of God on the mount. కాబట్టి ఐదవదిగా మనం చూస్తూ వచ్చాం మరి నూతన నిబంధనలో మరి ఆ యొక్క మరి ప్రకాశము ఏదైతే మరి మోషే పాత నిబంధనలో పొందుకున్నాడో ఆ యొక్క మహిమగల ఆ యొక్క ప్రకాశం కంటే నూతన దేవుని నిబంధనలో మరి ఆత్మల పరిచర్య ద్వారా పొందుకునేటువంటి ఆ యొక్క మరి మహిమ ఆ యొక్క ప్రకాశము ఎంతో గొప్పది అని మనం చూస్తూ వచ్చాం. हम देखते हैं कि जैसे पुराना नियम में मूसा के ऊपर प्रभु की मुख की चमकाहट उनके ऊपर प्रकाशित हुआ है, लेकिन वो चमकाहट से भी महिमा होने वाली जो आत्मा के अंदर प्रेरित होते हुए सबके प्रभु को सबको परिवर्तन करने की जो आत्मा अगुवाई है वो बहुत ही आकांक्षणीय है. Finally, we read this number 6:26 and we will close. చివరిగా ఈ యొక్క సంఖ్యాకాండం 6:26 చదువుకొని ముగించుకుందాం. गिनती की पुस्तक 6वां अध्याय I'll read और together. 26 वचन हम सब The मिलकर Lord पढ़ेंगे. lift up his countenance यहोवा upon thee and अपने give thee peace. मुख की और तेरी तुझ पर शांति दे. May God help us to enjoy his presence and to obtain these 5 things in our life. దేవుడు మనకు సహాయం చేయను గాక ఆయన యొక్క సన్నిధిని ఆనందింపజేసి ఈ యొక్క 5 విషయాలు మన జీవితంలో పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను. प्रभु अपनी मुख की कांति अपने ऊपर प्रकाशित करते हुए ये सारे 5 चीज अपने जीवन में प्रभु हमें आशीष करके दे. May God bless this portion. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. प्रभु इस वचन को आशीष दे. We thank God for the word of God, and God will help us. దేవుడు ఇచ్చిన వాగ్దానానికి దేవునికి వందనాలు. దేవుడు మనకు సహాయం చేయను గాక. प्रभु जो वचन दिया है प्रभु की हम स्तुति करते हैं और हमें सहायता करे. Please keep meditating those verses. God may come to speak to all of us. మరి ఈ యొక్క మాటలను ధ్యానిస్తారండి. దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ये सारे वचन को आप ध्यान करते हुए जाए ताकि प्रभु आपसे बातें करे. We'll have a promise for this week. ఈ యొక్క వారం కొరకైన వాగ్దానం చూడండి. इस हफ्ते के लिए हम वाचा देखेंगे. Isaiah chapter 51, reading verse 16. యెషయా గ్రంథము 51:16. यशायाह का पुस्तक 51 16th verse. 16 वचन. In that the promise is, and I have covered thee in the shadow of mine hand, thou art my people. The last portion. और तुझे अपने हाथ की आड़ से मैंने छिपा के रखूंगा. వాగ్దానం నీ నోట నా మాటల నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. The last portion is, thou art my people. మరి చివరి మాట మరి
మీరు నా ప్రజలై ఉన్నారు. तुम मेरी प्रजा हो। आखिरी बात, Right? Fulfill that promise. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో प्रभु ये वाचा अपने जीवन में पूरा करे। ప్రార్థించుకుందాం. Let's pray. Yeah. Merciful and gracious God, Heavenly Father, we thank you and praise you for this precious moment of time you have given us that we could able to gather together in this passion. ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టకరమైన సమయాన్ని దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా మేము చేరరావడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి కూడా మీకు వందనాలు. हे प्रभु, आपने इस तरह हमें इस अच्छी सी समय हमें दिया है कि आपकी उपस्थिति में हम मौजूद हो। Lord, we thank you for your precious words for this day. మరి ఈ దినం మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. आपके पवित्र बातों से हमें बातें किए हैं, उसके लिए हम धन्यवाद करते हैं। Help us to remember your marvelous work and keep praising you and worshiping you. ప్రభా మీరు మా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఎల్లప్పుడూ మహింపరచడానికి మాకు సహాయం చేయండి. हे प्रभु, आपने हमारे जीवन में जो अचंभ कार्य किए हैं उन सब को याद करते हुए आपकी उपासना चढ़ाने की ताकत हमें दीजिए। Help us to have that presence of God with us so that we may be shine forth in this world. ప్రభా అంతేకాకుండా మీరు దేవుని యొక్క సన్నిధి మాతో కలిగి ఉండడానికి తద్వారా ఈ లోకంలో మేము మరి మీ నామాన్ని ప్రకాశింపజేయడానికి మాకు సహాయం చేయండి. हे प्रभु, आपकी मुख की शांति और प्रकाश हमारे जीवन में प्रकाशित होकर हम सबको आपकी जो प्रणालिका है हम दूसरों को बांट सके। In the wilderness, you led the people of Israel in glorious way. In this journey also, thou may lead us in a glorious, wonderful way. ప్రభా ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలో ఎంతో మహిమకరంగా నువ్వు వారు నడిపిస్తూ వచ్చావు. మరి ఈ యొక్క లోకంలో మమ్మల్ని కూడా మరి మహిమకరంగా ప్రభా మీరే నడిపిస్తారని ప్రార్థిస్తా ఉన్నాం. हे प्रभु, आपने इस्राएली प्रजाओं को जंगल के रास्ता में से आपने उनको अगुवाई देते हुए बहुतायत से उनको चलाया है। इस तरह हमारे जीवन में भी आप हमें चलाइए, हमको बहुतायत से भर दीजिए। Help us to see your glorious face. Help us to hear your small, sweet voice. Help us to do thy work accordingly what you have bestowed upon us. ప్రభా మరి మీ యొక్క నైనా స్వరాన్ని వింటూ మీ యొక్క నైనా ఆ యొక్క మెల్లనైన స్వరాన్ని మేము గ్రహిస్తూ మరి మీ చిత్తాన్ని మేము చేయడానికి మీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. हे प्रभु, आपकी आवाज़ जो धीमी है उसको हम सुनते हुए आपके इच्छा के अनुसार, आपके अनुग्रह के अनुसार हम करना पाए। Let your presence be with us. Let your face be shining upon us. Let your Holy Spirit guide us and guard us. ప్రభా మరి మీ యొక్క ముఖం మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేస్తురండి. మీ యొక్క శాంతి సమాధానం మాకు అనుగ్రహించి ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తారని ప్రార్థిస్తా हे ఉన్నాం. प्रभु, आपकी आत्मा की अगुवाई, आपकी मुख की प्रकाश हमें अगुवाई देते हुए हमें निरंतर चलाए रखे। Remembering all our dear ones, those who are watching, those who are going to watch this message, Lord God may speak to them and bless them also. ప్రభా ఈ యొక్క వాగ్దానాలన్నిటికై మరి మీకు వందనాలు. అంతేకాకుండా మా యొక్క సహోదరులు ఆన్లైన్లో ఆయా ప్రాంతంలో మరి వింటా వచ్చారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీరు ఆశీర్వదించండి. हे प्रभु, आपने जो वाचा दिया है उसके लिए भी हम आपकी स्तुति करते हैं, और जो भी भाई और बहनों जो सुन रहे हैं इस वचन को, उनको भी आशीष दीजिए। Lord, sick and supper may be touched and healed. Those who are waiting for the job and needs and necessity of the families and the individuals, all these things may be met. ప్రభా ఎవరైతే అనారోగ్యం చేత వ్యాధి బాధల్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరుస్తురండి. ఎవరైతే మరి అనేక అక్కర్లు కుటుంబాలుగా వ్యక్తిగతంగా అవసరతలు ఉన్నాయో ప్రభా మరి మీరే కృప చేత వారిని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తా ఉన్నాం. हे प्रभु, जो रोगी हैं, जो पीड़ित हैं, जो क्लेश और संकट से गुजर रहे हैं, उनके साथ भी आप बनाए रखें और उनको साथ दीजिए। Lead us according to thy promise which you have given to us for this week. ఈ యొక్క వారం కొరకే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మమ్మల్ని ముందుకు నడిపిస్తారండి. इस हफ्ता के लिए जो आपने हमें वाचा दिया है उस वाचा के अनुसार, उसके मुताबिक हमें चलाइए। Thank you for thine servant who served. Bless them also. ప్రభా ఎవరైతే నీ సేవకులు సేవిస్తూ వచ్చారో వారిని కూడా ఆశ్రయించండి. हे प्रभु, आपके दास जो प्रचार किए हैं उनके साथ भी आपके आशीष बनाए रखे। Let your words be continued and sealed in our hearts and mind and thought. ప్రభా మరి నీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో మా యొక్క మనసులో మీరే ముద్రిస్తురమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. हे प्रभु, आपकी बातें जो आपने सुनाया है ये अपने हमारे हृदय में, हमारे आत्मा में बसर करे और आगे हमें बढ़ाए।
Thank you for this facility and the brother. Bless him also. Thank you for hearing and answering our prayer. In Jesus' precious name we pray. ప్రభా మీరు ఇచ్చినటువంటి వసతులకై మీకు వందనాలు. సహోదరులు కూడా దీవించండి, ఆశ్రయించండి. మరి ఈ చిన్న ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ हे తండ్రి. प्रभु, आपने जो इस स्थान की उपलब्धि हमें दिया है और अपने दास को उपयोग किया है, उन सब चीज़ों के लिए आपकी हम आभारी हैं और इस छोटी सी प्रार्थना हमारे प्रभु परमेश्वर यीशु मसीह के नाम पे मांगते हैं. Amen. आमीन. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Ghost rest and abide with us both now and forevermore. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Praise Praise the Lord, brothers.